వెల్కమ్ టు సోల్ టాక్ షో. ఫస్ట్ టైం సోల్ టాక్ షోని మనం ఆన్లైన్ ద్వారా చేసుకుంటున్నాం. అది కూడా డాక్టర్ జీకే ద్వారా స్టార్ట్ అవుతుంది. జీకే సార్ ప్రజెంట్ యూకేలో ఉన్నారు. యూకే నుంచి ఈ సోల్ టాక్ షో జరుపుకుంటున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు సోల్ టాక్ షో. థ్యాంక్ యూ. పిఎంసికి మరియు పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా, పిరమిడ్ మాస్టర్ అందరికీ, మరి ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ స్వర్ణమాల పత్రి మేడం కి, అందరూ సీనియర్ మాస్టర్స్ కి నా ప్రత్యేకించి ధ్యానాభివందనాలు. మీ గురించి చెప్పండి సార్. మీరు, మీ ఊరు, మీ ఫ్యామిలీ, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. వైజాగ్ లోని శివారి గ్రామం చింతలగ్రహారం అన్న ప్లేస్ లో నేను పుట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ని కావాలి అన్నటువంటి ఒక కళతో ఎంతో కష్టపడి మెడిసిన్ సీట్ తెచ్చుకొని డాక్టర్ అయ్యాను. ఆ డాక్టర్ గా ఉన్నప్పుడే ఫైనల్ ఇయర్ లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిపి మొట్టమొదటిసారిగా ఈ ధ్యానంలోకి మేము రావటం జరిగింది. అప్పట్లో కర్నూలులో పత్రి సార్ని కలిసినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు. విజయవాడ నుంచి ఆల్ ది వే ట్రావెల్ చేసి కర్నూలు వెళ్ళి వీకెండ్ అక్కడ గడుపుతూ ఎన్నో అనుభవాల్ని, ఎంతో ధ్యానాన్ని, ఎంతో మంది మాస్టర్స్, అప్పట్లో ఉన్న కొద్దిమంది మాస్టర్స్ తో, మరి ముఖ్యంగా పాల్ విజయ్ కుమార్, డాక్టర్ న్యూటన్ అండ్ రంగా, వీటి, డాక్టర్ యుగంధ, మేడం స్వర్ణమాల పత్రి గారు, వీళ్ళందరితో పాటు విశేషంగా ధ్యానం చేస్తూ వాళ్ళతో అనుభవాలను పంచుకుంటూ జ్ఞానాన్ని తీసుకోవడం జరిగేది. తిరిగి హాస్టల్ రూమ్కి వచ్చిన తర్వాత గంటలు గంటల్లో సాధన చేసేవాళ్ళం. అదేవిధంగా పత్రి సార్ ఇచ్చేటువంటి ఎన్నో ఇంగ్లీష్ బుక్స్ ని అప్పట్లో చదివి దాని నుంచి ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడం జరిగేది. సార్, మీ ఫ్యామిలీ గురించి బ్రీఫ్ గా చెప్పండి సార్. అంటే మీ ఫాదర్, మీ ఎంతమంది అన్నదమ్ముళ్ళు, ఏంటి మీ ఫ్యామిలీ గురించి బ్రీఫ్ గా చెప్పండి సార్. ఈ సందర్భంలో ఒక డాక్టర్ గా నేను, మామూలుగా అయితే డాక్టర్ అంటే ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ అలా ఉండాలని అనుకుంటారు. దానికి భిన్నంగా మొదట 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత కుటుంబం అంతా కూడా ఒక్కొక్కరు ధ్యానంలోకి రావటం జరిగింది. అలా మొట్టమొదట మా రెండో అన్నయ్య, తర్వాత అమ్మా నాన్న, తర్వాత మిగతా బ్రదర్స్, వదినలు అందరూ ఒక్కొక్కరుగా సుమారు ఒక 2-3 సంవత్సరాల కాలంలో అందరూ కూడా పూర్తిగా శాకాహారులుగా, ధ్యానులుగా మారారు. అసలు నాన్ వెజ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది మా ఇంట్లో. అట్లాంటిది నా యొక్క ధ్యానం గాని, నా అనుభవాలు గాని, అదేవిధంగా పత్రి సార్ యొక్క సేవ అన్ని చూసి వాళ్ళకున్నటువంటి అనేక అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం ద్వారా వాళ్ళందరూ ధ్యానంలోకి రావడం జరిగింది. అండ్ ఈ రోజు ఒక డాక్టర్ అయ్యుండి కూడా పూర్తి స్థాయిలో నేను ఈ ధ్యానం ద్వారా ప్రచారంలోకి వెళ్ళగలుగుతున్నానంటే అది కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప సపోర్ట్ అని నేను చెప్పాలి. సో నాకు సపోర్ట్ కూడా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ లో, చంద్రశేఖర్ గాని, సతీష్ గాని, అలాగే పెద్దన్నయ్య, వదినలు, అప్పాజీ గారు, ఫాదరు, అందరూ కూడా ధ్యాన ప్రచారంలో ఉన్నారు విశేషంగా. ఎస్ సార్. అయితే సార్, మీ చింతలగ్రహారం అన్నది ఒక యునిక్ విలేజ్. అక్కడ నుంచి ఎంతో మంది ధ్యానులు, ఎంతో ప్రచారం జరిగింది. మీ ఊరు గురించి చెప్పండి సార్. సో పల్లెటూరులో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఒక 5గురు గ్రేట్ మాస్టర్స్ ని నేను తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే వాళ్ళతో సుమారు చుట్టుపక్కల ఒక 30 గ్రామాల్లో విశేషంగా ధ్యాన ప్రచారం 1999 2000 ఇయర్ లోనే చేసి పత్రి గారితో ఒకేసారి ఒకే రోజున ఇంచుమించు 8 ధ్యాన కేంద్రాలని అప్పుడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఒక 20 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి గ్రామం అంతా కూడా ఎంతో ధ్యాన ప్రచారం జరిగి ఈ రోజు గ్రామంలో సుమారు 30% మంది ఒక కుగ్రామం అయినప్పటికీ కూడా పూర్తి శాకాహారులుగా ఉంటూ ఇంచుమించు ఒక 18 పిరమిడ్ల వరకు అక్కడ రూఫ్ టాప్ పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది. అండ్ ప్రభుత్వ నిధులతో ఒక సామూహిక పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కూడా పబ్లిక్ ప్లేస్ లో ఒకటి శివాలయం దగ్గర కట్టాము. అండ్ అక్కడ ఎంతో మంది ఈ రోజు ప్రతిరోజు ధ్యానం చేయటం, ప్రతి నెల ధ్యానం కార్యక్రమాలు నిర్వహించడం, అండ్ ఒక ట్యాంక్ బండ్ మాదిరిగా శిలా విగ్రహాలని ధ్యాన ముద్రలో సుమారు ఒక 8 మంది గ్రేట్ మాస్టర్స్ తాలూకా విగ్రహాలను అక్కడ ఒక్కొక్కటిగా ప్రతిష్ఠించడం జరిగింది, ధ్యాన ముద్రలో ఉన్నవి. అండ్ నేను ఏదైనా ఒక డాక్టర్ గా మా ఊరికి చేశానంటే అది కేవలం ఈ ధ్యానాన్ని, పిరమిడ్స్ ని తీసుకురావడమే. అదే ఈ రోజు వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుతుంది. ఒక స్పిరిచువల్ మోడల్ విలేజ్ లాగా తయారు చేశారు అయితే మీ ఊరిని. ఖచ్చితంగా ఊరు ఒక స్పిరిచువల్ మోడల్ విలేజే. సో అదే ఊర్లో కేవలం ధ్యానంతోనే ఏదైనా తగ్గించుకోవచ్చు. ఈ రోజు కరోనా వచ్చినా కూడా మాకేం కాదు, మేము చాలా ధైర్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం, ఏది వచ్చినా తగ్గించుకోగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రానే రాదు, ఎందుకంటే మేము జీవం చేయట్లేదు, ధ్యానం చేస్తున్నాం అని చెప్పి చాలా సగర్వంగా చెప్పుకునే వాళ్ళు కనీసం ఒక 300 మంది పైచిలకే
ఆ గ్రామంలో ఉంటారని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. వైద్య విద్యను అభ్యసించాలని అంటే ఒక డాక్టర్ కావాలని మీకు చిన్నప్పటి నుంచే ఉండిందా? ఎట్లా మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ సాగింది? ఎలా సాగింది సార్ చిన్నప్పుడు? నా విద్యాభ్యాసం అంతా కూడా 10థ్ క్లాస్ వరకు మా ఊర్లోనే జరిగింది. అప్పట్లో నేను బయటికి ప్రయత్నించినా కూడా సక్సెస్ కాలేకపోయాను. హ్మ్. నా గాని అలాగే మా పిన్ని గారు గాని వీళ్ళందరూ కూడా డాక్టర్ అవ్వాలని ప్రయత్నించడం. హ్మ్. వాళ్ళకి అవ్వలేకపోవడం వల్ల ప్లస్ నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక తెలియని ఉద్వేగంతో కూడుకున్నటువంటి ఆలోచనలు ఎన్నో వచ్చేవి. హ్మ్. భవిష్యత్తులో జరగబోయేవి కూడా కలల రూపంలో తెలుస్తూ ఉండేవి. నేను ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అనే ఒక విషయం అప్పట్లోనే నాకు బోధపడింది. దాంతో పాటుగా ఒక డాక్టర్‌గా అయ్యి ఈ పల్లెటూరులో సేవ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్‌తో నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. ఓకే. అలా క్రమేపీ నేను డాక్టర్‌ని ఇంట్లో ఇచ్చిన సహకారం, ప్రోత్సాహం వల్ల నేను డాక్టర్‌ని కాగలిగాను. ప్రజలకు సేవ చేయాలని డాక్టర్ కావాలనుకున్నారా? ఆ విషయంలో ఖచ్చితంగా నేను మెడిసిన్ చదువుతున్నప్పుడే చూసేవాడిని. హ్మ్. క్లాస్‌మేట్స్‌లో ఉన్న మిగతా వాళ్ళకి నాకు ఉన్న డిఫరెన్స్ నేను చాలా సార్లు గమనించుకోవడం జరిగింది. ఓకే. ఖచ్చితంగా సేవ చేయాలి. గ్రామాల్లోని అనారోగ్యాన్ని ఒక్క టాబ్లెట్‌తో తీసేయాలి. పైసా ఖర్చవ్వకూడదు. హ్మ్. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ప్రతి ఒక్కటి ఒకటే మందుండాలి. ఇన్ని మందులు అవసరమా? అని అప్పట్లోనే నాకు చాలా అనిపిచ్చేది. అప్పటికి మీరు మరప్పుడు ఇంకా స్పిరిచువాలిటీలో లేరు. శ్రమల ఫలితమే ఈరోజు యాహ్! ధ్యానంలోకి వచ్చి, ధ్యానం ఒక్కటే టాబ్లెటు. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికి ఇదే మందు. దీనికి ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అన్నటువంటి ధ్యానారోగ్య నినాదంలోనే గడిచిన 16 సంవత్సరాలు బట్టి నేను కృషి చేయడం జరుగుతుంది. అంటే ధ్యానంలోకి రాకముందే మీకు ఇట్లాంటి ఆలోచనలుండేవా? ఒక టాబ్లెట్ ఉంటే చాలు అన్న ఆలోచన మెడిటేషన్ బిఫోరే మెడిసిన్ చేస్తున్నప్పుడు. ఇంట్లోకి రాకముందు ముఖ్యంగా 10వ తరగతి లోపైతే మాత్రం ఖచ్చితంగా నేను ఎన్నో సార్లు అలా ఆలోచించేవాడిని. హ్మ్. కానీ ఇంటర్మీడియేట్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు బైపీసీ చేస్తున్నప్పుడు ఈ బైద్యనాథ్ వంటి చ్యవనప్రాశాలు ఇటువంటివి చూసి వాటి మీద ఎన్నో అనారోగ్యాలు రాసుండడం వల్ల నేను అప్పట్లో అనుకునేవాడిని నేను గూడా ఇటువంటిదేదో ఒక బాటిల్ కనిపెడతానేమో. ఇది తాగి ప్రజలందరూ చాలా ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. అటువంటి ఫార్ములా ఏదో నేను కనిపెడతాను అనుకునేవాడిని. అప్పటికి నాకున్నటువంటి మైండ్‌కి. ఓకే. ఎంబీబీఎస్‌లో ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. ఎంబీబీఎస్ మీదెక్కడ జరిగింది సార్? ఎలా జరిగింది? ఎంబీబీఎస్ నేను విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో క్యాంపస్ కాలేజ్‌లో చేశాను. ఓకే. సీట్ రావడం నాకు లేట్‌గా వచ్చింది. ఫోర్త్ అటెంప్ట్‌లో చాలా కష్టపడి ఎన్నో సార్లు అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళా డింకీలు కొట్టి మొత్తానికి ఎంబీబీఎస్‌లో అయితే సీట్ సంపాదించుకోగలిగాను. కానీ ఆ లేట్ అవ్వడం వెనకాతల ఉన్న రహస్యం నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే, హ్మ్. నాతో పాటు మేటి స్పిరిచ్యువల్ డాక్టర్స్ డాక్టర్ సదాశివ్, డాక్టర్ విజయమోహన్ అండ్ శ్రీనివాస్, ప్రభాకర్, కిరణ్ లత, పద్మజ ఇలా మొత్తం మేము ఒక 9 మంది ఒక బ్యాచ్‌గా ఓకే. అపర బుద్ధులు అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో దిట్టగా ఉండి ధ్యానం చేస్తూ, పుస్తకాలు చదువుతూ ఒక మంచి స్పిరిచ్యువల్ ఎన్విరాన్మెంట్‌ని మాకందరికి ఉపయోగపడేలాగా ఒక సంవత్సరం కాలం పాటు మేము నిర్వహించుకున్నాం. సో, ఓకే. అది నిజంగా నాకు ఒక గొప్ప ట్రైనింగ్ అనే చెప్పుకోవాలి. మీకు ధ్యాన పరిచయం ఎలా జరిగింది సార్? సో, మొట్టమొదట ఆహ్, పెథాలజీ గురించి నేను విశేషంగా చదువుతూ ఉండేవాడిని. అంటే చదవడం అంటే ఇంకా చాలా కష్టపడ్డామనమాట. నించుంటే ఆ హ్మ్. నించున్న పొజిషన్‌లోనే ఒక రోజులో 12 గంటలు ఉండిపోవాలి. 8 గంటలు ఉండిపోవాలి. ఒక హ్మ్. దగ్గర కూర్చుంటే ఒక బాటిల్ నీళ్ళు పెట్టుకొని 8 గంటలు లెగ్గకూడదు. అంత కష్టపడి నేను చదివేవాడిని. హ్మ్. అప్పట్లో ఒక ఫ్రెండ్ "ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు చదవడానికి. నువ్వు ధ్యానం చేస్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది. హ్మ్. దాని ద్వారా నువ్వు అద్భుతంగా ఆహ్, చాలా తక్కువ టైంలోనే నువ్వు సాధించొచ్చు" అని చెప్పి ఎవరో చెప్పేటప్పటికి అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ మెడిటేషన్ తెలియడం. హ్మ్. దానికోసం వెతకటంతో పరమేశ్వర్ రెడ్డి అని చెప్పి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి మా జూనియర్ మొట్టమొదట మా స్నేహితులకు చెప్పడం. వాళ్ళ నుంచి నేను తెలుసుకోవడం. హ్మ్. ధ్యానం మొదలుపెట్టిన రెండో రోజే పాల్ విజయ్ కుమార్ మా దగ్గరికి విజయవాడలో ఆహా! రావడం. అలా అక్కడి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి పత్రి గారు మిగతా అందరూ పరిచయ భాగ్యం కలిగింది. యాస్ ఎ మెడికల్ స్టూడెంట్‌గా మెడికల్ ఏమో సైంటిఫిక్‌గా ఉంటది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లోనేమో కలిసిన రోజు నుంచే థర్డ్ ఐ హాస్టల్ ట్రావెల్ గురించి మాట్లాడుతుంటారు. మీకేమనిపిచ్చేది ఇనీషియల్ డేస్‌లో? ఇనీషియల్ డేస్‌లో ఈ షాక్ చాలా గట్టిగానే ఉండింది. నేను మొట్టమొదట నేను ధ్యానం చేసిన 13 రోజు నుంచే నాకు శ్రీ సాయిబాబా గారు కనిపించడం. హ్మ్. అలాగే కొంతమంది హాస్టల్ మాస్టర్స్ కనిపించడం. హ్మ్. థర్డ్ రూమ్‌లో ఎన్నో పిక్చర్స్ కనబడుతూ ఉండేవి. సో, వాటిలతో నేను ఇదంతా ఒక ఇమాజినేషన్ అనుకుంటూనే కర్నూలొచ్చాను. బుద్ధ పౌర్ణమికి అందరితో. హ్మ్. అది 1995లో. హ్మ్. అక్కడున్నటువంటి మాస్టర్స్, ఆ పిరమిడ్ అందులో వాళ్ళ ప్రయోగాలు, హిమాలయాలు వెళ్ళటం, హాస్టల్ మాస్టర్స్, యమదాన్ రాజు కనిపించడం విని నాకు చాలా ఇదంతా పెద్ద భ్రమ. ఏదో ఒక వలలో ఊబిలో కూరుకుపోతున్నాం అని చెప్పి నేను అవే ప్రశ్నల్ని వాళ్ళని కూడా సంధించడం జరిగింది. ఓకే. ఆయన ఇచ్చిన సమాధానం ఆవగింజంత
నమ్మకం ఉన్నా కొండలు కదిలించవచ్చు అన్నటువంటి ఒక జీసస్ ప్రిన్సిపల్ తిరిగి మళ్ళా నా నమ్మకం దగ్గరికే తీసుకొని వచ్చింది. ఓకే. సరే అని చెప్పి తిరిగి వచ్చి అప్పుడు నేను రోజుకి 8 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టి నాకు నేనే ఇదంతా కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నేను సెటిల్ అవ్వగలిగాను. అచ్చా, మీరు మెడిసిన్ చదువుతున్న కాలంలోనే రోజుకి 8 అవర్స్ మెడిటేషన్ చేసేవాళ్ళా సార్? తప్పకుండా మెడిసిన్ చదువుతున్న టైంలో వన్స్ కర్నూలులో వెళ్ళొచ్చిన తర్వాత ఇంక తాడోపేడో తేల్చుకోవాలనుకున్నప్పుడు ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి రోజుకి 8 గంటల చొప్పున ధ్యానం చేసేవాళ్ళం. ఒకసారి అయితే నేను హాస్టల్ రూమ్ లో 21 అవర్స్ మెడిటేషన్ కూర్చోవడం జరిగింది. ఈ రోజు కూర్చుంటే మళ్ళీ నెక్స్ట్ డే మధ్యలో ఒక 4 అవర్స్ పడుకున్నాను. కానీ మళ్ళీ కళ్ళు మాత్రం తెలవకుండా ఆ 21 గంటల్లోనే ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్, తర్వాత థర్డ్ డే ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ కూడా నేను పొందడం జరిగింది. అచ్చా, ఇతోధికమైన సాధన ఇనిషియల్ డేస్ లోనే చేశారన్నట్లు. ఇనిషియల్ డేస్ లో గంటలు సాధన, షిరిడి సాయిబాబా గారి నుంచి అనేకంగా టెలిపతిక్ మెసేజెస్, రామకృష్ణ పరమహంస, జీసస్ క్రైస్ట్, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరి నుంచి ధ్యానంలో అనుభవాలు ఒక టెలిపతిక్ మెసేజ్ లాగా వస్తూ ఉండేవి. బట్ ఆ మెసేజ్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండేదన్నమాట. అది ఖచ్చితంగా ఆచరించొచ్చు అనిపించేది. దాన్ని ఆచరించినప్పుడు నాకు చాలా మంచి ఫలితాలు కూడా కనిపించేవి. అలాగా సరే మాస్టర్ ఎవరైతేనేమి 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా సార్? అట్లా టెలిపతిక్ మెసేజ్ తర్వాత మీరు ఆచరించడం, లైఫ్ లో చేంజ్ అవ్వడం సో అన్నది. నాకు నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీగా అనిపించినవి ఎవరికైనా గానీ ప్రిడిక్షన్ ఎక్స్‌పీరియన్సెస్. ఒకసారి హాస్టల్ రూమ్‌లో కూర్చున్నప్పుడు నాకు ఒక శివలింగం ధ్యానంలో ముందు ఒక శివలింగం కనిపించింది. అది క్రమేణా అలా ఎదుగుతూ ఒక 2 అంతస్తుల శివలింగం లాగా ఎదిగిందనమాట. సో ఏంటిది ఇంత పెద్ద శివలింగం కనిపిస్తుందని నేను అనుకున్నాను. ఓకే. అప్పుడు వెంటనే ఈ ప్రదేశాన్ని నువ్వు వెంటనే చూస్తావు అని షిరిడి సాయిబాబా గారి సందేశం వచ్చింది. ఓకే. వెంటనే పాల్ విజయ్ కుమార్‌తో మేము అమరావతికి వెళ్ళడం. అక్కడ అమరావతిలో 2 అంతస్తులో ఉన్నటువంటి శివలింగాన్ని నేను చూసినప్పుడు ఒక్కసారే నాకది గుర్తొచ్చి నేను చాలా ఆశ్చర్యపోయాను. భవిష్యత్తులో జరిగే సంఘటనలు ఎన్నో ముందుగానే తెలిసేవి. వాటి గురించి మెసేజెస్ వస్తూ ఉండేవి. అలా రోజు రోజుకి ఈ థర్డ్ ఐ మీద భవిష్యత్తు మీద నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఓకే. తర్వాత సార్ మామూలుగా కాలేజ్ డేస్ లో ఇంజినీరింగ్ గాని, ఎంబీబీఎస్ గాని అంటే ఎంత చదివినా ఫ్రెండ్స్ తిరగడం ఇవన్నీ ఉంటాయి. మీరు ఇన్నిన్ని గంటలు సాధనకి ఎట్లా సమయాన్ని కేటాయించేవాళ్ళు? ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది పెద్ద చదువు. అంటే చదువుతూనే ఉంటారు. సో ఈ ఈ విషయంలో నేను ఒక విషయాన్ని చెప్పాలి. ఆహ్, అందరం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇన్నేసి గంటలు ధ్యానం చేసి తెలియకుండానే ఒక్కొక్కరం అంతవరకు రెగ్యులర్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మేము మా రెగ్యులారిటీ నుంచి కొంత తప్పాము గాడి. ఒక స్థితిలో ఇంకేంటంటే ధ్యానం ద్వారా మనకు ఫోకస్ పెరుగుతుంది. అన్నీ తెలుస్తాయి కాబట్టి దాని ద్వారానే అవుతుంది అంతా అని ఒక నమ్మకం చాలా గట్టిగా ఉండేది. ఇంటర్నల్‌గా గైడెన్స్ కూడా అలానే వచ్చేది. సో ఆ సందర్భంలో ఇంకా పరీక్షల దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే మాకు ఆ ఎగ్జామ్స్‌లో ఇవి వస్తాయి అని అనిపించిందో, ముందు రోజుగా తెలిసేదో అవే క్వెషన్ పేపర్‌గా రావటం అనే దాన్ని మెయిన్ ఎగ్జామ్స్‌లో చాలా అనూహ్యంగా చూసాము. ఓకే. ఆ అద్భుతంగా ఉండింది. అది నిజంగా చెప్పాలంటే నాకు ఒక బ్రేక్ త్రూ ఎక్స్‌పీరియన్స్. సో అందువల్ల ధ్యానం ద్వారా కాన్సంట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది. మనం చదివినయే మనం పొందగలుగుతాము. దాంతో పాటు సబ్జెక్ట్ కూడా పూర్తిగా నేర్చుకుంటాం. అందువల్ల అన్నేసి గంటలు చదవాల్సిన అవసరం ధ్యానం తర్వాత ఉండదని నా అభిప్రాయం. అదే మేము అనుభూతిలో పొందగలిగాం. ఆల్రెడీ యూ ఆర్ ప్రూవ్డ్ డాక్టర్ కదా! ఆల్రెడీ సో అప్పటికే డాక్టర్‌గా ప్రూవ్ చేసిన దాని వల్ల ఇంకొంత అది మీరు చెప్తే కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి. గంటలు చదవడం అనేది ఎంత కరెక్టో ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలిసిందే కదా! ఒక షార్ప్‌గా ఉన్న నైఫ్‌తో కట్ చేయడానికిని మొండి కత్తితో చేయడానికి ఎంత తేడా ఉంటదో ఆ డిఫరెన్స్‌ని క్లియర్‌గా ధ్యానం తర్వాత మేమందరం పొందగలిగాం. మీ ఫ్రెండ్స్ అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళా సార్? అంటే హాస్టల్‌లో రూమ్‌లో ఉండి మీరు ఇంత ధ్యాన సాధన చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎక్కిరిచ్చేవాళ్ళా? ఎలా ఉండేది? చాలా బాగా ఎక్కిరిచేవాళ్ళు. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావు. వీళ్ళు ఇంకంతే వీళ్ళ జీవితం అయిపోయింది. కొద్ది రోజులు సాధువులేసుకొని మఠాలు కడతారు వీళ్ళంతా అని చెప్పి చాలా రకాలుగా ఎక్కిరిచేవాళ్ళు. కానీ అప్పట్లో పత్రి గారు నిజంగా ఈ విషయంలో మెచ్చుకోవాలి. సార్ ఇచ్చినటువంటి బుక్స్ గాని, ఆయన మాకిచ్చే గైడెన్స్ గాని, ప్రపంచంలో నిజంగా మనం చేయాల్సిన పని ఎంత ఉంది అనే దాన్ని అప్పటికే సారు ఆయన విజన్‌లో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం వల్ల మన మీద ఎంతో ఒక గురుతరమైన బాధ్యత ఉంది అన్న ఉద్దేశంతో ఈ వచ్చిన అవకాశాన్ని వదలకూడదు అని మేము అవన్నీ కూడా ఇంక పక్కన పెట్టి ఎందుకంటే ఎగ్జామ్ రేపు అనుకుంటే ముందు రోజు సాయంత్రం కూడా హాస్టల్ రూమ్ వదిలేసి బయటకు వెళ్ళిన రోజులున్నాయి. దాంతో వీళ్ళంతా పూర్తిగా ఫెయిల్ అయిపోతారు అనుకున్నారు. కానీ మేమందరం కూడా అద్భుతంగా పాస్ అయ్యాం. బ్యాచ్ అండ్ మొత్తం పాస్ అయ్యారా? బ్యాచ్ అంతా పాస్ అయ్యారా? మెడిటేషన్ బ్యాచ్ అంతా పాస్ అయ్యాం. పత్రిజీని మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిసారు? ఏ సంవత్సరంలో కలిసారు? ఎలా కలిసారు? సో పత్రి గారిని మొట్టమొదటిసారిగా కర్నూలులో అయితే నేను 1994లో కలవటం జరిగింది. సార్‌ని మొట్టమొదటి చూడడం కూడా అక్కడే. సో
పిరమిడ్‌లో అప్పట్లో పత్రి సార్‌ని చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళడానికే నేచురల్‌గా చాలా భయమయ్యేది. ఎందుకంటే ఆయన టీచింగ్ మెథడ్ మనకి తెలిసిందే. కాబట్టి సార్‌ని కలిసి ఆయన దగ్గర లెసన్స్ అన్నీ తీసుకున్నప్పటికి కూడా మొదట ఒక సంవత్సరం కాలం పాటు ఈ విజయవాడ డాక్టర్స్ గ్రూప్ అంతా కూడా పాల్ విజయ్ కుమార్ యొక్క అండర్‌లో హ్మ్. ఆహ్, పూర్తిగా మేము నేర్చుకోవడం జరిగింది. హ్మ్. ఆన్ అండ్ ఆఫ్ డాక్టర్ యుగంధర్ అండ్ న్యూటన్ కలిసినప్పటికీ కూడా పాల్ విజయ్ కుమారే మమ్మల్ని పూర్తిగా తీర్చిదిద్దారు. ఒక సంవత్సరం కాలం పాటు మమ్మల్ని పూర్తిగా తీర్చిదిద్దిన తర్వాత అప్పుడు పత్రి గారితో పాటు విశేషంగా నేను అప్పట్లోనే ప్రొద్దుటూరు, కడప అటుపక్క ప్లేసెస్ అన్నీ కూడా సార్‌తో పాటు తిరగడం, హ్మ్. ఎన్నో క్లాసెస్ పాల్గొనడం చేశాం. అయితే సార్ మెయిన్‌గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ముఖ్యంగా డాక్టర్లు అంటే ఆ టైంలో వచ్చిన డాక్టర్లు స్పెషల్‌గా ఆ బ్యాచ్‌లో అంటే డాక్టర్ యుగంధర్ గారు గాని, డాక్టర్ న్యూటన్ గారు గాని, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు మీరు గాని ఇట్లా డాక్టర్లందరూ మేజర్ రోల్ పోషిస్తున్నారు. అంటే పత్రి గారు ముందే తెలిసి మీ అందరిని అంత టైమ్ స్పెండ్ చేశారంటారా మీతో? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఈ విషయంలో ప్రకృతి తనకంటూ ఒక రచన ఉంటుంది. దాంట్లో అందరం గూడా ఒక భాగమే. హ్మ్. సో, పత్రి గారు ఒక మహా ఆశయంతో ఆయన మొదలుపెట్టిన తర్వాత, ఈ మహా ఆశయానికి ఒక తోడుగా, ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా హ్మ్. ముందుగా కావాల్సిన డాక్టర్లే. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే పట్టణాల సంగతి అలా ఉన్నా, కొన్ని వేల రూపాయలు వాళ్ళు కష్టపడి సంపాదించి ఏమీ కాకుండా తీసుకెళ్ళి దాన్ని అద్దాల మేడలో వాళ్ళు ఖర్చు పెట్టి సుఖం లేకుండా బాధపడడం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయలని ఆరోగ్య నిధికి కేటాయిస్తుంది. కానీ ఫలితం చూస్తే శూన్యం. హ్మ్. సో, ముందు ఆరోగ్యపరంగా ప్రజలు గనుక బాగు చేస్తే, అప్పుడు వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా తెలుసుకుంటాడని మరి అప్పట్లోనే అది యూనివర్సల్ డిజైన్ అండ్ పత్రి గారి యొక్క ఒక సమాలోచన. దానికి ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా మేమందరం గూడా ఆయనతో పాటు కలిసి పనిచేసే ఒక అదృష్టాన్ని ఈ జన్మలో దక్కించుకున్నాం అని నేను అనుకుంటున్నాను. యెస్ సార్. ఎందుకంటే ఒకవైపు డాక్టర్ యుగంధర్ గారిని చూస్తే వరల్డ్ పార్లమెంట్ అని ప్రపంచం అంతా ఆధ్యాత్మికతను స్ప్రెడ్ చేయడంలో చేస్తున్నారు. న్యూటన్ సార్ లైఫ్ యూనివర్సిటీ అని పెట్టారు. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు సేవాదల్‌కి హెడ్‌గా ఉన్నారు. డాక్టర్ యెస్. జీకే గారు మీరు ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్ట్ అయితేనేమి, అండమాన్ అయితేనేమి, యూకే అయితేనేమి రకరకాల ప్రాజెక్ట్స్ ఎన్నో ప్రాజెక్ట్స్‌లో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఎన్నో చెప్పలేము. ఆనందో బ్రహ్మ గాని, ఎంజాయ్‌మెంట్ సైన్స్ అకాడమీ గాని ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ యూనిక్‌గా చేస్తూ వస్తున్నారు. మీ మెయిన్‌గా ఈ నలుగురు డాక్టర్‌లన్నది ఒక సృష్టిలో రచన అంటారు. యాహ్! యాహ్! రైట్ సార్. అండ్ మీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంక అందరేంటంటే నెక్స్ట్ పెద్ద హాస్పిటల్ పెట్టుకోవాలి. మల్టీ మిలియనర్ అయిపోవాలి అని తల్లిదండ్రులు కలగంటారు. డాక్టర్లు కలలు కంటుంటారు. తర్వాత మీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మీకు జరిగిన పరిస్థితి ఏంటి సార్? ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత నేను అందరిలాగానే నేను అప్పట్లో అంత భిన్నంగా ఉన్నానని నేనెప్పుడు అనుకోను. హ్మ్. లోపల ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఒక డాక్టర్‌గా ముందు నన్ను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో హ్మ్. ఒక 8 నెలల పాటు పూర్తిగా నన్ను నేను రూమ్‌లో ఉంచుకొని హ్మ్. పీజీ ఎంట్రన్స్‌కి ప్రిపేర్ అయ్యాను. ఆ హుహు. ప్రిపేర్ అవ్వడం కూడా రోజుకి 16 గంటల పాటు కూర్చున్నా, ఎక్కువగా నాకు ఈ ధ్యానానికి సంబంధించి, ప్రపంచంలో చేయబోయే ధ్యాన ప్రచారానికి సంబంధించి చాలా ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉండేవి. హ్మ్. వాటిని నేను బయటపడలేకపోయేవాడిని. అది చేస్తూ అప్పుడు నాకు డిప్లొమా ఇన్ అనస్థీషియా ఆహ్, సీటొచ్చింది. అనస్థీషియా పీజీ సీటొచ్చింది. హ్మ్. కానీ అప్పటికే నాకు పూర్తిగా ఈ ధ్యానానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఒక స్పిరిచ్యువల్ టాబ్లెట్ రిసర్చ్ ఫౌండేషన్ కనిపెట్టానో, హ్మ్. దానికి సంబంధించిన మూల అనుభవాలను నేను 1998లోనే పొందటం జరిగింది. 97లో. హ్మ్. అనుభవాలతో నాకు ఖచ్చితంగా నా జీవితం భిన్నంగా ఉంటుంది అని అర్థం చేసుకొని నేనింకా ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ వదిలేసి ఎంబీబీఎస్‌తోనే ఒక నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వేరు వేరు డాక్టర్ల దగ్గర ఒక 3 సంవత్సరాల కాలం పాటు పనిచేసి, ఒక జనరల్ మెడిసిన్ నర్సింగ్ హోమ్, ఒక పీడియాట్రిషియన్, అదేవిధంగా గైనకాలజిస్ట్ దగ్గర, న్యూరో సర్జన్ దగ్గర వేరు వేరు డిపార్ట్‌మెంట్‌లో నాకు నేనే ఒక రొటేషన్‌లా తిప్పుకొని, హ్మ్. ఆ ప్రయత్నంతో నేను నర్సింగ్ హోమ్‌ని ముందు ప్రాక్టీస్ తర్వాత నర్సింగ్ హోమ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. మీ నర్సింగ్ హోమ్ పేరు గూడా వెరైటీగా ఉంటది. నిజం హాస్పిటల్ అని. ఏంటి సార్ ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి? నిజం హాస్పిటల్ నేను చూసాను. సో, మొదట మెడిటేషన్ హెల్త్ క్లినిక్ స్వర్ణమాల పత్రిక చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని 2003లో హ్మ్. దాన్ని ఒక సంవత్సరన్నర కాలం పాటు ఇంచుమించు 7 సెంటర్‌లుగా దాన్ని అభివృద్ధి చెందించి, హ్మ్. ఇటు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ, దాంతో పాటు ధ్యానం తాలూకా టాబ్లెట్‌ని స్పిరిచ్యువల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంలో నాకు నేనే పరిపాటి అనుకుంటాను. ఈ చేత్తో ఇప్పటికి ఒక 1,00,000 ప్రిస్క్రిప్షన్స్ నేను రాసుంటాను స్పిరిచ్యువల్ ప్రిస్క్రిప్షన్. అవునా సార్? వాళ్ళు ఎంతసేపు రోజుకి ఇన్ని గంటలు ధ్యానం చేయాలి, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, శాకాహారిగా ఉండాలి, హ్మ్. ఈ పర్టిక్యులర్ మాస్టర్‌తో మాట్లాడాలి, పౌర్ణమి ధ్యానం చేయాలి, పిరమిడ్‌ని పెట్టుకోవాలి అని ఒక స్పిరిచ్యువల్ ప్రిస్క్రిప్షన్ నాదైన శైలిలో నేను తయారు చేసి వాళ్ళకి ఎవ్రి మంత్ వాళ్ళకి ఇస్తూ ఉండేవాడిని. అలా రైట్. సుమారు
150 నుంచి 1000 కేసుల వరకు తగ్గించిన తర్వాత ఇలా ఓపీ క్లినిక్ సరిపోదు. ఒక నర్సింగ్ హోమ్‌లో ఈ ధ్యాన ఆరోగ్యం దానిలోకి వద్దాం సార్ మనం. ఇది ఎందుకంటే చాలా విస్తారమైన సబ్జెక్ట్. ఈ టైంలో ఎస్పెషల్లీ అవసరమైన సబ్జెక్ట్ ఇది. అండ్ సార్ మీరు పత్రి సార్ ఇనీషియల్ డేస్ లో క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు సార్ నో డాక్టర్ నో మెడిసిన్, నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తుండేవాళ్ళు. అప్పుడు ఎలా అనిపించేది మీకు? అది నిజంగా మొట్టమొదట్లో చాలా హాస్యాస్పదంగా ఉండేది నేచురల్‌గా. అసలు ఈ ప్రపంచం మొత్తం ఇన్ని డాక్టర్‌లతోని, ఇన్ని టెస్టులతోని, ఇంత సోఫిస్టికేటెడ్ ట్రీట్‌మెంట్‌లతో నిండుంది. ఈ తలనొప్పి నుంచి క్యాన్సర్ ప్రతి చిన్నదానికి శ్వాస మీద ధ్యాస పెడితే తగ్గిపోతుందని చెప్పినప్పుడు, అది చాలా నమ్మకస్యం కానట్టే ఉండేది. కానీ కర్నూలు వెళ్ళినప్పుడు గానీ, తర్వాత ఆయనతో మేము తిరుగుతున్నప్పుడు అనేక మంది పత్రి గారిని కలిసిన తర్వాత మాకీ అనారోగ్యం పూర్తిగా తగ్గిపోయింది. మందులు పూర్తిగా మానేసాం అని, ఆపరేషన్ లేకుండా తగ్గించుకున్నాం అని ఎంతో మంది చెప్పడం వల్ల అది విని క్రమేపీ దాన్ని నమ్మటం మొదలుపెట్టా. అండ్ నాకు కూడా వచ్చే ఫెరింజైటిస్ కంప్లెయింట్‌కి నేను ఎవ్రీ ఇయర్ కనీసం 3, 4 సార్లు యాంటీబయాటిక్స్ వాడేవాడిని. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నేను దాన్ని పూర్తిగా మందులు లేకుండా తగ్గించుకోవడం జరిగింది. అలా నాకున్నటువంటి ఆరోగ్య అనుభవాలు, కుటుంబంలో ఉన్నవి, పత్రి గారితో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది అనుభవాలు చూసిన తర్వాత అప్పుడు నేను ప్రాక్టికల్‌గా దీన్ని ఒప్పుకోగలిగాను. ఓకే. అంటే ధ్యానం నేర్పియడానికి అందరికి ఇంక మెడిసిన్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని అనిపించిందా? ఆహ్, మొదట్లో అలా లేదు. ఎందుకంటే శంఖంలో పోస్తేనే తీర్థం. హ్మ్. ఒక డాక్టర్‌గా ఉండి పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, వాడున్న పరిస్థితులు బట్టి ఏది అవసరమో అది ఇస్తూ క్రమేపీ వాడికి ధ్యానం నేర్పితేనే వాడు నేర్చుకుంటాడనే ఉద్దేశం వల్ల కొన్నాళ్ళ పాటు నేను ఖచ్చితంగా ఏదో ఒక వైద్య విధానం అనేది భౌతిక శరీరానికి ఉండాలి అని అనుకునేవాడిని. హ్మ్. బట్ ఇప్పుడైతే మాత్రం అసలు భవిష్యత్తులో అసలు ఈ ఫిజికల్ బాడీ పరంగా చేసే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అసలు ఎక్సెప్ట్ కొన్ని డిపార్ట్మెంట్స్ తప్ప హ్మ్. మిగతా అన్ని అనవసరం అనేది ఇప్పుడైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. రైట్ సార్. అయితే మీరు అంటే ఒక డాక్టర్‌గా ఉన్నందుకు సమాజంలో ఒక గౌరవం, దాని ద్వారా ధ్యాన ప్రచారానికి మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారా? అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసొచ్చినప్పుడు రియల్‌గా ఎంత సీరియస్‌గా ఉంది, ఇటు ధ్యానం పరంగా అయినా సరే వాడు ఎంత చేయాలి అనేది చాలా క్లియర్‌గా నాకు తెలుస్తుంది కాబట్టి, దానికి ముఖ్యంగా ఒక శరీర నిర్మాణాన్ని ఆహ్, ఆ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా నా మెడిసిన్ డిగ్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడింది. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ గురించి చెప్పండి సార్. అసలు ధ్యాన ఆరోగ్యం అన్న ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్పిరిచ్యువల్ టాబ్లెట్ ముందా? ధ్యాన ఆరోగ్యం ముందా? ధ్యాన ఆరోగ్యంలో స్పిరిచ్యువల్ టాబ్లెట్ ఒక భాగమా? మొట్టమొదట ఇది మెడిటేషన్ హెల్త్ క్లినిక్‌గా స్టార్ట్ అయింది. మొదట్లో నాకు కూడా తెలీదు అసలు ఈ మూవ్‌మెంట్ అంతా తీసుకొని నేను రాగలుగుతానని. హ్మ్. ఎంబీబీఎస్ చేశాను కాబట్టి దాంతో ప్రాక్టీస్ చేస్తూ ప్యారలెల్‌గా పేషెంట్స్‌కి ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం మొదలుపెట్టాను. మెడిటేషన్ క్లినిక్ మీద. హ్మ్. ఒక్కొక్క కేసు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ దాని మీద నమ్మకం పెరిగింది. ఆ సమయంలోనే ప్రతి వారం నేను సీనియర్ మాస్టర్లందరికీ విశాఖపట్నంలో ఓ ధ్యాన తరగతి నిర్వహించేవాడిని. ఒక అడ్వాన్స్‌డ్ క్లాస్ అది. హ్మ్. దాంట్లో ఎన్నో కొత్త అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు అంటే పత్రి గారు మనకొక క్యాప్షన్ ఇచ్చారు. హ్మ్. స్పిరిచ్యువల్ ఇంటెలెక్ట్ ఈస్ ద రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈస్ ద ఫ్రూట్ అని. యెస్. అంటే మన ఆధ్యాత్మిక బుద్ధి అనేది మూలము. భౌతిక ఆరోగ్యం అనేది దానికొక ఫలం అని చెప్పి ఆయన ఏదైతే ఒక కీలకమైన సూత్రాన్ని మనకిచ్చారో, అదేదో శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పిన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నటువంటి ప్రిన్సిపల్. హ్మ్. అది కొంచెం క్లియర్‌గా నాకు ఆ సంవత్సరన్నర కాలంలో అప్లై అవ్వడంతో, ఆ హ్మ్. మెడిటేషన్ క్లినిక్‌లో చేసిన దాన్ని పత్రి గారికి అంతా చెప్పినప్పుడు, దానికి మొదట ధ్యాన వైద్యం అని పేరు పెట్టారు. తర్వాత కాలక్రమేణా అది ధ్యాన ఆరోగ్యంగా మారింది. తర్వాత ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అయింది. ఆ తర్వాత నేను పీపుల్‌కి టాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పిరిచ్యువల్ టాబ్లెట్ అనేది నాకు ధ్యానంలో వచ్చి అక్కడి నుంచి దానికి స్పిరిచ్యువల్ టాబ్లెట్ అని చెప్పి మెట్రో సిటీస్‌లో అంటే అండమాన్‌లో గాని, అదేవిధంగా బాంబే, కలకత్తా, మారిషియస్ హ్మ్. అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ నేను ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఈ తెలుగు పదం అంతగా కష్టం కాబట్టి దాన్ని స్పిరిచ్యువల్ టాబ్లెట్‌గా మార్చి స్పిరిచ్యువల్ టాబ్లెట్ రిసర్చ్ ఫౌండేషన్ అనే పేరు మీద ఆ ఫౌండేషన్ నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ స్పిరిచ్యువల్ టాబ్లెట్ ఫౌండేషన్ స్థాపించడానికి గల ముఖ్య కారణాలేంటి? దాని విజన్ ఏంటి? స్పిరిచ్యువల్ టాబ్లెట్ రిసర్చ్ ఫౌండేషన్ చాలా పెద్ద విజన్‌తో ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క డాక్టర్‌కి ఈరోజు తెలుసు 90% అనారోగ్యాలన్నీ కూడా కేవలం సైకోసోమాటిక్ అంటే మన మనసు నుంచి శరీరం మీద వస్తాయని అందరికీ తెలుసు. కానీ సైకోసోమాటిసిటీకి ఈ రోజు వరకు కూడా పూర్తి నిర్వచనం గాని, సరైనటువంటి ఒక వైద్య విధానం అందుబాటులో లేదు. ఈ సైకోసోమాటిసిటీని పూర్తిగా తీసేయడానికి ధ్యానం గాని, విజ్డమ్ సొల్యూషన్స్ ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటే ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక గుళికలుగా మార్చి, ఇప్పుడు ఒక థైరాయిడ్ సమస్య ఉందంటే, దానికి సంగీతంతోని లేదా మౌనంతోని విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేసి దాని ద్వారా దాన్ని పోగొట్టుకోవడం.
అట్లా శరీరంలో ప్రతి ఒక్క బాడీ పార్ట్ లో ఉన్న సమస్యకి అక్కడ ఉన్న చక్రాతోని, అదేవిధంగా ఇంటలెక్ట్ లో ఒక ఆహ్, ఆ జ్ఞానగుళిక అనేది అవసరం ఉంటుంది. సో, ఆ జ్ఞానాన్ని అందించడం ద్వారా పైసా ఖర్చు లేకుండా ధ్యానంతో వాళ్ళకి వాళ్ళే వాళ్ళ జబ్బులు పూర్తిగా తగ్గించుకునే విధానమే ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ తాలూకా మెయిన్ ప్రిన్సిపల్. ఓకే. సో, దీన్ని భవిష్యత్తులో ప్రపంచం అంతటా విస్తరింపజేసి ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కాలేజెస్‌ని ఎస్టాబ్లిష్ చేసి ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని ఒక ఆహ్, ఆశయంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. రైట్. అంటే సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్స్ ని మీరు కనుక్కొని, ఆ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్స్ ని ప్రజలకు అందిస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా. సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ అనేది ఆల్రెడీ పత్రి గారితోనే మొదలైంది. యాహ్! ధ్యానమే సెల్ఫ్ హీలింగ్. కాకపోతే ఇందులో ఇంకొక అడుగు ముందుకు వేసి మనం ఓ జ్ఞానాన్ని అంటే ఏ అనారోగ్యానికి ఎలాంటి అవగాహనలు, ఆలోచనలు ఇప్పుడు లూయిస్ సే తన బుక్‌లో చాలా క్లియర్‌గా రాసారు. హ్మ్. ఒక గొప్ప శాస్త్రవేత్త ఆవిడ నాకు పైనీర్ అని నేను చెప్పుకుంటాను. తను క్లియర్‌గా మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న దాంట్లో ప్రతి ఒక్క అనారోగ్యానికి ఒక ఆలోచనని తను ఇవ్వటం జరిగింది. చాలా మంది అది అప్లై చేసినప్పుడు అద్భుతంగా వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు. అదే విధంగా ఒక్కొక్క అనారోగ్యానికి ఏ రకంగా మనం జ్ఞాన స్థాయిలో మార్పులు చేసుకోవాలి? ఏ రకమైనటువంటి పనికిరాని ఆలోచన నుంచి బయటపడాలి? పనికిరాని తిండి, పనికిరాని పరస్పర సంబంధాలు. ఆటిని మార్పు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సరి చేసేటువంటి ఒక గొప్ప శాస్త్రాన్ని దీని ద్వారా మనం తయారు చేసుకోవడం జరిగింది. మీ ప్రాక్టీస్‌లో, మీ లైఫ్‌లో అంటే ఏమైనా మిరాకిల్స్ అంటే మెడికల్‌గా అంటే ఒక రోగం వచ్చింది. వాడికి డాక్టర్ చెప్పాడు మీకు ఈ రోగం వచ్చిందని. డయాగ్నోసిస్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ధ్యానం ద్వారా, మన స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా అద్భుతంగా హీల్ చేసుకున్నాయి. ఒక 2, 3 కేసులు రిఫరెన్స్ చెప్పండి సార్. యాహ్! మొట్టమొదట్లో ఆ 7 క్లినిక్‌లతో ఒక 700 కేసెస్ చేసినప్పుడు అవి చాలా మిరాక్యులస్‌గా జరిగాయి అవన్నీ కూడా. హ్మ్. అప్పట్లో జరిగిన వాటిల్లో నేను చాలా అడ్మైరింగ్‌గా చెప్పుకునేవి ముఖ్యంగా నర్సింగ్ హోమ్ సమయం పెట్టినప్పుడు ఆ నర్సింగ్ హోమ్ అడ్మిషన్స్ కేసెస్‌లో తిరుపతి నుంచి ఒక మేడం నా దగ్గరికి రావడం జరిగింది. హ్మ్. లక్ష్మీ ప్రసన్న గారని చెప్పి టీచరు. తను క స్కైఫస్ స్కోలియోసిస్ అని వెన్ను భాగం పూర్తిగా బెండ్ అయ్యి, హ్మ్. ఇంకా విపరీతమైన పెయిను. దాంతో పాటు డాక్టర్స్ ఏంటంటే కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లో నువ్వింకా చనిపోతావు. 2, 3 సంవత్సరాల మించి అది అలా క్రిపుల్ అవ్వడం వల్ల బోను హ్మ్. లంగ్స్ కంప్రెస్ అయ్యి ఇక చనిపోవడం జరుగుతుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పిన కేసది. హ్మ్. ఆవిడొచ్చి సుమారు అదే పెయిన్‌తో ఆ మూడంతస్తులు ఎక్కలేనంత కష్టంతో వచ్చి పడుకొని ఒక నెలన్నర కాలం పాటు ఉండి, ఆ బాధలతోనే రోజుకి 6, 5 గంటలు నర్సింగ్ హోమ్‌లో ఉండి ధ్యానం చేసి, చాలా వరకు రిలీఫ్ పొంది తను వెళ్ళటం జరిగింది. ఇంకా వెళ్ళటం ఒక టీచర్‌గా ఉంటూనే, ఈరోజు తను మొత్తం తిరుపతి నుంచి చుట్టుపక్కల తమిళనాడు, ఇటు బెంగుళూరు వైపు, కర్ణాటక అన్ని ప్రాంతాల్లో పర్యటించి, ఒక డాక్టర్ కన్నా ఒక 1,00,000 రెట్లు ఎక్కువగా ఆవిడ టీచర్‌తో జాబ్ చేస్తూ ప్లస్ ప్యారలెల్‌గా ఈ ధ్యాన ప్రచారంతో కొన్ని వేల మందికి తన ఆరోగ్యం ఈరోజు అందించడం జరుగుతుంది. ఓకే. అండ్ అంటే సో, ఆమె ఆమె నాకది గొప్ప విజయం చెప్పాలంటే. ఆమె డాక్టర్స్ చెప్పారైతే 6 ఒక 2 ఇయర్స్ కన్నా ఎక్కువ బతకదు. ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఖచ్చితంగా. లేదని చెప్పారు. ఎందుకంటే అది ఆ వెన్ను కంప్రెస్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది అప్పటికే. హ్మ్. అది జరిగి గూడా ఇప్పటికి 2006, 7 అనుకుంటే ఇప్పటికి మనం ఆల్రెడీ 10 సంవత్సరాలు దాటిపోయింది. హ్మ్. ఆవిడ ఈ రోజుకి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎన్నో కిలోమీటర్లు ఆవిడ ట్రావెల్ చేస్తుంది. బట్ ఏ సమస్య లేవు. హ్మ్. అండ్ అదే విధంగా బెంగుళూరులో సురేష్ చౌహాన్ అన్నటువంటి ఒక పేషెంట్ అతనికి మైస్థీనియా గ్రేవిస్ కంప్లెయింట్ అంటే అమితాబ్ బచ్చన్ డిసీజ్ అంటారు దాన్ని. హ్మ్. మజిల్స్ అన్నీ కూడా ఒక రకమైన ఆహ్, బద్ధకానికి గురవుతాయి. ఆహ్, పనిచేయవు. గట్టిగా తల దూవితే చెయ్యి పడిపోతుంది. ఓహ్! కొద్దిసేపు నడిస్తే కూర్చుండిపోతారు. అట్లా మజిల్స్ మొత్తం క్రిపిల్డ్‌గా ఉండడం వల్ల అతను ఆల్‌మోస్ట్ బెడ్ మీదే అప్పటికి 6 నెలలు బట్టి ఉండి, హ్మ్. ఇంకెలా సూసైడ్ చేసుకొని చనిపోదాం అన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి హ్మ్. ధ్యానం మొదలుపెట్టి, హ్మ్. నా అసిస్టెంట్ ప్రవీణ మేడం ద్వారా రోజుకి గంటలు గంటలు మంచం మీదనే ధ్యానం చేసి, హ్మ్. పూర్తిగా అతను తగ్గించుకొని ఈరోజు అతను హిమాలయాస్ గాని, అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ గాని తిరుగుతూ బెంగుళూరులో అతను విశేషంగా ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. హ్మ్. అనారోగ్య సమయంలో అతను ఎన్నో స్టెరాయిడ్స్ వాడేవాడు. చికాగో కూడా వెళ్ళొచ్చారు ట్రీట్‌మెంట్ కోసం. బట్ ఎక్కడ కూడా తనకి ఎందుకంటే మైస్థీనియా గ్రేవిస్‌కి ట్రీట్‌మెంట్ లేదు. అది డాక్టర్స్ కూడా తెలిసిన విషయం. హ్మ్. బట్ అటువంటి కేస్ కూడా ఈ ధ్యానంతో పూర్తిగా తగ్గి ఈరోజు అతను లైవ్‌గా స్టెరాయిడ్స్ కూడా లేకుండా ఉండడం అనేది చాలా గొప్పది. ఒక డాక్టర్‌గా ఒక ఎంబీబీఎస్ నుంచి అది నేను ఒక గొప్ప విజయం అని అనుకుంటాను. అది నా విజయం కాదు. అది ధ్యానము మరియు ఈ యూనివర్సల్ విజ్డమ్ యొక్క విజయం అని నేను అనుకుంటాను. అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మనిషి తయారవుతున్నాడు ధ్యానం చేసి అంటే సైంటిఫికల్‌గా ఏం జరుగుతుందని మీరనుకుంటున్నారు సార్? ఎలా హీల్ అవుతున్నారు? యాహ్! ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. ఆహ్, మామూలుగా ఇంగ్లీష్ వైద్యం నుంచి చూస్తే మనిషి అనంగానే మనం కేవలం ఈ శరీరాన్ని కొద్దిపాటి
మన మనసుని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శరీరాన్ని తీసుకుంటాం. ఉమ్, కానీ నేను చదివినటువంటి ఈ ఆధ్యాత్మిక శాస్త్రము కొన్ని వందల పుస్తకాలైతేనేమి, మన పురాతన గ్రంథాలైతేనేమి, వాటిలో చాలా క్లియర్‌గా చెప్పేదేంటంటే, శరీరం అనేది 7 శరీరాలు సముదాయం అందరికీ తెలిసిందే. ఉమ్, సో, ఈ అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, తర్వాత నిర్వాణమయ కోశం. ఉమ్, సో, ఈ 7 శరీరాల నిర్మాణంగా మనం ఉండటం వలన ఉమ్, ధ్యానం చేసినప్పుడు, ఆ ధ్యానంతో ఆనందమయ కోశం అంటే ఫిఫ్త్ బాడీ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా సిక్స్త్ బాడీ అంటే విశ్వమయ కోశం, ఉమ్, మన ధ్యాన అనుభవాలు పంచుకుంటూ ఎప్పటికప్పుడు మన ఇగోని జీరో చేసుకోవడం ద్వారా నిర్మాణమయ కోశం. ఉమ్, ఈ పైన ఉన్నటువంటి 3 శరీరాలు ఎప్పుడైతే పూర్తిగా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటాయో, దాన్ని బట్టే మన విజ్ఞానమయ కోశంలో సరైన జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశంలో సరైన జీవిత జ్ఞానం కలిగి ఉండి సరైన అవగాహన ఉంటుందో, అప్పుడు మనోమయ కోశంలో థాట్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఉమ్, మనోమయ కోశంలో ఆలోచనలు సరిగా ఉంటే మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్ అకార్డింగ్ టు బ్రిటిష్. ఉమ్, ప్రాణమయ కోసం సరిగా ఉండి ఈ శరీరం బాగుంటుంది. సో, ఈ ప్రతి చిన్న తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు అనారోగ్యం వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉంది. సో, ఓకే. ఇంగ్లీష్ మీడియంలో ఈ స్టోరీ అంతా మిస్సింగ్. అందువల్ల వాళ్ళకి ఎన్నో అనారోగ్యాలకి కారణం తెలీదని సింపుల్‌గా అక్కడ పక్కన పడడం జరుగుతది. బట్ ధ్యానంలో మాత్రం ప్రతి ఒక్క అనారోగ్యం వెనకాతల అకార్డింగ్ టు లా ఆఫ్ కర్మ గాని, లేదా నాలెడ్జ్ వైస్ సొల్యూషన్ ఖచ్చితంగా మనం తీసుకొని రాగలం. ఓకే. సార్ మీరు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా ఎంతమంది పేషెంట్‌లను చూసారు ఇప్పటిదాకా? ఎంతమందికి రుగ్మత నుంచి బయటకొచ్చారు? ప్రత్యక్షంగా రికార్డెడ్ కేసెస్ అయితే మాత్రం సుమారు ఒక 10,000కి పైనే ఉంటాయి. 10,000. 10,000 కేసులు ఖచ్చితంగా చేసుంటాం ప్రాజెక్ట్ నుంచి. ఓకే. బట్ నేను నా లిటరేచర్‌ని అంటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్‌ని సీడీల ద్వారా, పుస్తకాల ద్వారా పూర్తిగా తయారు చేసి ఉంచడం వల్ల అంటే నాకు తెలిసి ఎంతోమంది మాస్టర్స్ సుమారు ఒక 300 మంది మాస్టర్స్ నా దగ్గర తయారయ్యే ప్రపంచం మొత్తం వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో, వాళ్ళందరి ద్వారా చూసుకుంటే ఒక 1,00,000 దాటి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇంచుమించు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లాంటి యంత్రాంగాన్ని రన్ చేస్తున్నారు మీరైతే. ఒక దగ్గరుండి. ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదట్లో నేను మెడిటేషన్ క్లినిక్ చేసిన తర్వాత ఆ 700 కేసులు ఏవైతే మొట్టమొదటి రికార్డెడ్‌గా ఒక కేస్ షీట్ పరంగా ఫాలో అవుతూ తగ్గించామో, హ్మ్. అవన్నీ నేను ఒకరోజు రాత్రి కూర్చొని నర్సింగ్ హోమ్ టైమ్‌లో లెక్కేసానన్నమాట. హ్మ్. అసలు వీళ్ళందరికీ ఒక డాక్టర్ జీకే లేకుంటే, ఈ ధ్యానం లేకుంటే, పత్రికారు లేకుంటే వీళ్ళెంత డబ్బులు ఖర్చు పెట్టుంటారు అని చెప్పి నేను లెక్కేసినప్పుడు అది ₹13,00,00,000 అయింది ఆ వైద్యం ఖర్చు. ఎందుకంటే ఒక బ్యాక్ పెయినే సుమారు ఒక 100 కేసులు చేసాం. అందులో 60 కేసులు లామినెక్టమీ సర్జరీకి వెళ్ళాలి. కేసుకి 30,000 యేసుకున్నా కూడా దాదాపు 70x30 అంటే ₹2,00,00,000 అయిందది. ఒక నడుము నొప్పి కేసులు. బ్యాక్ పెయిన్ ఎక్కువ కేసులొచ్చాయంటే, ఆ బ్యాక్ పెయిన్ మీద తొందరగా తగ్గేదా ఏంటి? ఎట్లా? అంటే అందరికీ తెలిసిందే కామన్ కోల్డ్ అనేది కామనెస్ట్ కంప్లెయింట్. దాని తర్వాత రెండో కామన్ కంప్లెయింట్ లో బ్యాక్ పెయిన్. ఓకే. సో, జలుబుకేమో పెద్దగా పట్టించుకోరు కాబట్టి అది తెలిసిపోతుంది. బట్ బ్యాక్ పెయిన్ అంటే వ్యక్తి ఆగిపోతారు కదా! సర్జరీ చేసుకోవాలి ముఖ్యంగా అడ్వాన్స్‌గా అయితే. అందుకని అప్పట్లో బ్యాక్ పెయిన్ కేసెస్ బానే వచ్చేవి. అవన్నీ కూడా ధ్యానంతో వితిన్ 3-4 మంత్స్ పూర్తిగా వాళ్ళు తగ్గించుకొని ఆపరేషన్ లేకుండా ఈ రోజుకి అద్భుతంగా తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే నేను స్వయంగా మీ హాస్పిటల్‌లో చూసింది శ్రీకాకుళం బంగారం వచ్చినాడు. అప్పుడు నేనొచ్చిన టైం మీ హాస్పిటల్‌లో ఉన్నాడు. కింద యాహ్! పిరమిడ్‌లు పెట్టినారు. పైన పిరమిడ్‌లు పెట్టారు. పిరమిడ్ వాటర్ తాపుతున్నారు. మొత్తం మీ ప్రాసెస్ గురించి చెప్పండి సార్. కొంచెం డీటెయిల్‌గా చెప్పండి. యాహ్! బాగా గుర్తుపెట్టుకున్నారు. సో, ఒక రకంగా చెప్పాలంటే నా నర్సింగ్ హోమ్‌లో ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో నర్సింగ్ హోమ్‌లో బంగారమే నా లాస్ట్ పేషెంట్. సో, అప్పట్లో ఓకే. నేను లాస్ట్ టైమ్‌లో వచ్చా అయితే. లాక్‌డౌన్ టైమ్‌లో వచ్చింది. సో, అతని తర్వాత ఇంకా నర్సింగ్ హోమ్ నేను పూర్తిగా మూసేసి బయటకొచ్చి పూర్తి స్థాయిలో వచ్చాను. అంతా వేరే విషయం. కొంచెం ప్రాసెస్ గురించి చెప్పండి. నర్సింగ్ హోమ్‌లో ఉన్నప్పుడు ఆ టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో అంటే మొదటి 2 అంతస్తుల్లో కూడా నార్మల్ ఓపీ, సర్జరీసు అన్ని యథావిధిగా ఒక నర్సింగ్ హోమ్ గ్రామంలో ఎలా అయితే పనిచేస్తుందో అదే విధంగా ఉండేది. టాప్ ఫ్లోర్‌లో ఆ బెడ్స్ అన్నీ కూడా పూర్తిగా ఈ ధ్యానానికే నేను కేటాయించడం జరిగింది. అది పూర్తిగా ఒక శాకాహారం జోను. ప్రత్యేకించి వాళ్ళకి ఒక కిచెన్ ఏర్పాటు చేసి పూర్తిగా శాకాహారులే వంట వండేవారు. అండ్ వైద్యం చేయించడానికి వచ్చే డాక్టర్లు తప్ప శాకాహారులు కాకుండా ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. పైకి అందరూ కేవలం శాకాహారులే. మాంసాహారులు ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. అండ్ పేషెంట్ అటెండెన్స్ కూడా చూడాలనుకుంటే వాళ్ళని కిందనే తీసుకెళ్ళి చూపించి పైకి తీసుకొచ్చాం. అంత స్ట్రిక్ట్‌గా శాకాహారాన్ని పైని మెయింటైన్ చేసేవాళ్ళం. దాంతో పాటు పేషెంట్‌కి రెడీగా బుక్స్ గాని, వాడు వినడానికి క్యాసెట్స్ గాని, పగలు ఒక ఇద్దరు స్పిరిచువల్ మాస్టర్స్‌ని 8 అవర్స్ లాగా మార్నింగ్ 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇద్దరిని డ్యూటీలో నేను పెట్టేవాడిని. సీనియర్ మాస్టర్స్‌ని. నేను పగలంతా నర్సింగ్ హోమ్ చూసుకొని ఏ రాత్రి పడుకున్న తర్వాత మళ్ళా 1 గంటకి లేసి వచ్చేవాడిని. ఎందుకంటే ఇద్దరం పేషెంట్స్‌ని పక్కనే ఉండేవాళ్ళం ఒకే ఫ్లోర్‌లో. వాళ్ళతో అప్పుడు నేను రాత్రులు ఎవరైనా ఒకళ్ళిద్దరు లేసి కూర్చొని ఉంటే వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ సమస్య ఏంటి? ఎందుకంటే నాకు అసలు టైం ఉండేది కాదు ఒక రకంగా.
నిజానికి వాళ్ళకి నేను ఏదైనా చేశాను అంటే, అది కేవలం అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల సమయంలో, ఒక గంట, గంటన్నర కేటాయించి వాళ్ళకి ఇచ్చే కౌన్సెలింగ్ ఒక ఎత్తైతే, పూర్తి శాకాహారం జోను గంటలు, గంటలు వాళ్ళు సాధన చేసుకునే అవకాశం. ఒక డాక్టర్‌గా వాళ్ళకున్నటువంటి పెయిన్‌కి ఏదైనా కొద్దిగా పెయిన్ కిల్లర్స్ కానీ, ఏదైతే ట్రీట్‌మెంట్ వేరే చోట పొందుతారో ఆ ట్రీట్‌మెంట్ వాళ్ళకక్కడ అందివ్వటం. అండ్ పిరమిడ్ అనేది ఒకటి ఆ బెడ్‌కే పూర్తిగా అమర్చడం. అండ్ నాలెడ్జ్ రెడీగా ఉండటం. ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడానికి రెడీగా స్పిరిచ్యువల్ మాస్టర్స్ ఉండటం. అలా దాదాపు ఒక 270 కేసులు నేనక్కడ అన్ని అన్ని రకాల సమస్యలు యాన్కైలోసిస్ స్పాండిలైటిస్ కానీ, సివియర్ బ్యాక్ పెయిన్స్ కానీ, ఆస్మా కంప్లెయింట్స్, ఈవెన్ హెచ్ఐవి కంప్లెయింట్ ఉన్నవి అన్ని రకాల కేసులు నేను అక్కడ అడ్మిట్ చేసి, మెడికల్‌గా ఏవైతే ట్రీట్‌మెంట్ ఉండాలో అది పూర్తిగా ఇస్తూనే, దాంతో పాటు విశేషంగా ఒక కఠోర సాధనని వాళ్ళతో ధ్యాన పరంగా చేయించడం జరిగింది. సో, ఆ సమయంలో నేను 80 పేషెంట్ల వరకు అద్భుతంగా అందులో తగ్గించడం జరిగింది చాలా మందికి. ఓకే. ఆహ్, సో, అది మెథడ్. రైట్ సార్. అంటే ఇప్పుడు అంటే మీరు మామూలు మెడిసిన్ ఇస్తూనే ఇచ్చానని చెప్తున్నారు కదా! అంటే మెడిసిన్ తగ్గిందా? మీరు చేసే ఈ ఆధ్యాత్మిక విధానం తగ్గిందా అన్నది ఏంటి సార్ ప్రమాణం? యాహ్! అది కరెక్టే చాలా మందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని ఒక సమస్యతో ఒక అబ్బాయి వచ్చాడు. ఓకే. సో, ఆ అబ్బాయికేంటంటే అది బ్యాంబూ స్పైన్ అంటారు. అంటే అది అడ్వాన్స్ అవుతే జెనెటికల్ ప్రాబ్లమ్ అది. స్పైన్ మొత్తం రోజుకి ఒక బ్యాంబూలా తయారయ్యి, వన్స్ అది బ్యాంబూ స్పైన్ అయితే ఇంక స్పైన్ కూడా బెండ్ చేయలేడన్నమాట. నా దగ్గరికొచ్చేటప్పటికే వాడు స్ట్రెయిట్‌నెస్‌తో వచ్చాడు. దానికసలు ఎటువంటి ట్రీట్‌మెంటే లేదు. చెప్పాలంటే ఈ రోజుకి లేదు ట్రీట్‌మెంట్. హ్మ్. సో, అటువంటి అంతా అంటే కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ వాడికొచ్చే కంప్లెయింట్‌ని బట్టి పెయిన్ కిల్లర్సో లేకపోతే అలా ఒకటి ఇస్తూ ఉంటారు. మరిప్పుడు మోడర్న్‌గా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చుండొచ్చు. కానీ సో, అటువంటి సమస్యలకి ఆల్రెడీ డాక్టర్సే చెప్తారు. ఫర్దర్‌గా నీకు ఎటువంటి ట్రీట్‌మెంట్ లేదని. ఓకే. అలాంటి కేసులకి మొమెంటరీగా వాడికి సాధన చేయడానికి తగ్గట్టుగా కొన్ని ఏవో ట్రీట్‌మెంట్ ఏదైతే అందరూ ఇస్తారో అవే ఇచ్చేవాడు. హ్మ్. స్పెషలిస్ట్‌లు చూస్తూ ఉండేవారు. సో, అటువంటివి ఈ రోజు పూర్తిగా తగ్గి ఇప్పటికి కూడా అబ్బాయి హ్యాపీగా కాకినాడలో ఫ్యామిలీతో పిల్లలు పుట్టి బిజినెస్ చేసుకుంటూ బతికి వెళ్తున్నాడు. హ్మ్. సో, కాబట్టి కొన్ని కేసెస్ ఏంటంటే అలాగే సర్జరీ ఇప్పుడు మీరే చెప్పారు బంగారం. వాడికి ఇంకొక వారం రోజుల్లో సర్జరీ చేయాలని చెప్పి అడుగులో అడుగేసుకుంటూ నా దగ్గరికి రావడం జరిగింది. హ్మ్. మరి ఈ రోజుకి మరి ఆ అబ్బాయి సర్జరీ చేసుకోలేదు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు. కాబట్టి అవి క్లియర్‌గా మెడికల్‌గా డాక్టర్స్‌కి అర్థమవుతుంది. వాటికి మెడిసిన్ చేయాలనుకునేవి కొన్ని, సర్జరీ ఖచ్చితంగా చేయాలనుకునేవి కొన్ని, తర్వాత కొన్ని లైఫ్ లాంగ్ అలా రికరెన్స్ మళ్ళా మళ్ళా వస్తూనే ఉంటాయి. అటువంటి వాటికి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు పూర్తి ఆరోగ్యాన్ని ధ్యానంతోని, జ్ఞానంతోని వాళ్ళకి వాళ్ళే పొందగలిగారు. రైట్ సార్. మొత్తానికి ఒక యూనిక్ టైప్ హాస్పిటల్ రన్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని హాస్పిటల్‌ని మీరు రన్ చేశారైతే వైజాగ్. ఖచ్చితంగా చేశాను. తర్వాత నాకు ఒకటే అర్థమైంది. ఈ శాకాహారం ఒక జోను, చక్కని ప్రకృతి, ధ్యానం చేసుకోవడానికి ఒక పిరమిడ్డు, మంచి మాస్టర్ యొక్క సాంగత్యం. ఇది ఉంటే చాలు తగ్గిపోతుందనుకున్నప్పుడు ఇంక ఈ నర్సింగ్ హోమ్ ఇదంతా ఎందుకని చెప్పి అప్పుడు నేనింకా ఒక 2.5 సంవత్సరాలు ఆ నర్సింగ్ హోమ్ రన్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళ సహాయంతో వాళ్ళకి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్పటికే వాళ్ళు కూడా చూసారు. ప్రాఫిట్ ఎన్నో చేసారా? లాస్‌లో తీసేసారా? మొదటి నుంచి వాళ్ళు చూస్తూనే వచ్చారు. చూసి వాళ్ళకి కూడా అర్థమైంది. నీకంత ప్యాషన్ ఉన్నప్పుడు దీని ద్వారా ఇంత బాగా తగ్గుతుంది అనుకున్నప్పుడు నువ్వు దాన్నే అభివృద్ధి చేస్తే బెస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా సహకారం ఇవ్వడంతో నేను నర్సింగ్ హోమ్ నుంచి పూర్తిగా దాన్ని సేల్ చేసేసి అందులో నుంచి నేను బయటకొచ్చాను. మరి మీ ఫ్యామిలీ అర్థం చేసుకున్నారు. మీ మీ ఇంటెన్షన్ అర్థం చేసుకున్నారైతే. ఖచ్చితంగా. తల్లిదండ్రులు, అన్నయ్యలు అందరూ కూడా అర్థం చేసుకొని అప్పటికే వాళ్ళు కూడా ఎన్నో అనారోగ్యాన్ని ధ్యానం ద్వారా తగ్గించుకోవడం, పత్రి గారు హ్మ్. విశాఖపట్నం ఎన్నో సార్లు రావడం హ్మ్. చూసిన తర్వాత అప్పుడు బయటకొచ్చాను. ఓకే. రైట్ సార్. అయితే మొత్తానికి ఆహ్, అంటే మీరు చూసిన కేసులు అంటే మీరు మామూలుగా మీరు ట్రీట్‌మెంట్ చేసిన కేసులు, మీరు బయట గూడా క్లాసులు తిరుగుతుంటారు బాగా మెడిటేషన్‌కి. తిరుగుతున్నప్పుడు చాలా మందొచ్చి చెప్పింటారు గదా! సార్ మేము ధ్యానంతో ఈ అనారోగ్యం తగ్గించుకున్నాం సార్ అని చెప్పింటారు గదా! అట్లాంటి కేసులేమన్నా విన్నారా సార్ మీరు? అంటే అంటే అద్భుతంగా రిజల్ట్స్ వచ్చిన కేసులు మెడిటేషన్ ద్వారా. యాహ్! ప్రతి రోజుకి నాకు రెండో, మూడో కేసెస్ ప్రతి వారం నాకు ఆడియో నోట్స్ డైరెక్ట్‌గా వస్తూనే ఉంటాయి. హ్మ్. నేను మీ పుస్తకం 'గర్భాశయం' పుస్తకం చదివాను. అది చదివిన తర్వాత అందులో ఉన్నట్టు నెలవారీ ఆత్మ ప్రణాళిక, ఆధ్యాత్మిక పుత్రికలను అన్నటువంటి ఆ విషయాలు నా జీవితంలో ఆచరించంగానే ఇమ్మీడియేట్‌గా నాకు కంప్లెయింట్ తగ్గింది అని చెప్పి వాళ్ళు చెప్పడం వింటుంటా. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు గాని, హ్మ్. ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఈ రోజైతే నేను డైరెక్ట్‌గా కౌన్సెల్ ఇవ్వడం పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే మిగతా మాస్టర్స్ నా దగ్గర తయారైన వాళ్ళు డైరెక్ట్‌గా కౌన్సెలింగ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మరి ముఖ్యంగా ప్రతి ఒక్క అనారోగ్యానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాన్ని జ్ఞానం పరంగా ఒక రూ. 10 పుస్తకం తీసుకొని రావటం వల్ల అది కూడా మనం ఉచితంగా అందజేస్తున్నాం. ఆ పుస్తకం చదివి ధ్యానం చేసి అద్భుతంగా వాళ్ళు అనారోగ్యాన్ని తగ్గించుకొని నాకు వాళ్ళ అనుభవాన్ని పంపడం ప్రతి వారం నేను గమనిస్తూనే ఉంటాను. సార్ ఇందాక మీతో మాట్లాడుతుంటే ఒక 1,00,000 మంది పేషెంట్‌లను దాకా మేము ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్ట్ ద్వారా చూసింటాం అని చెప్తున్నారు.
1,00,000 మంది పేషెంట్లు అంటే నాట్ ఏ బిగ్ డీల్. అంటే ఇంత యంత్రాంగాన్ని మీరు ఎలా నడిపారు అసలు? ఏ డబ్బులు తీసుకోకుండా ఇంతమందికి ఎట్లా హీల్ చేయగలిగారు? సో, ఈ విషయంలో నేను మొట్టమొదటి నుంచి కూడా పత్రి గారి యొక్క సిద్ధాంతాన్నే నమ్ముతూ వచ్చాను. హ్మ్. ఎందుకంటే జ్ఞానం అనేది మన సొత్తు కాదు. హ్మ్. అది విశ్వం నుంచి వచ్చింది. దానికి ఈ దీనికి ఇంత అమౌంట్ పెట్టి ఇలా తీసుకోవాలి అనేది మొదటి నుంచి కూడా నేను దానికి వ్యతిరేకమే. మెడిటేషన్ క్లినిక్ నడుపుతున్న రోజుల్లో సీరియస్‌గా లేని వాళ్ళు రావటం వల్ల ఒక రూ. 50 ఫీజ్ పెడదాం అని చెప్పి కౌన్సెలింగ్‌కి రూ. 50 ఫీజ్ పెట్టాను. హ్మ్. కానీ కొద్ది రోజుల తర్వాత నాకది చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వితిన్ 2 నెలల్లోనే మళ్ళా దాన్ని తీసేసి ఓకే. ఇంకా అన్‌కండిషనల్‌గా మనం చేసుకుంటూ వెళ్దాం. ప్రకృతి ఇచ్చేది ప్రకృతి ఇస్తుంది అని హ్మ్. వెళ్తుంది. దీనికేం ఖర్చక్కర్లేదు. ధ్యానం చెప్పడానికి ఏం ఖర్చు కావాలి? మన దగ్గర ఉన్న సమయాన్ని వెచ్చించి మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం. హ్మ్. ఆర్గనైజేషన్ అనేది రోజు రోజుకి ఎప్పుడు ఏది అవసరమైతే దాన్ని ఎవరో ఒకరు దాతలుగా వచ్చి వాళ్ళు కొంత ఇవ్వడంతో అక్కడ ముందుకి వెళ్తూ ఉంటుంది. ఓకే. అది. మొత్తానికి ఏ డాక్టరు చేయని ధైర్యం మీరు చేశారు. న న నాకు చిన్నప్పుడు గాని, మా నాన్నగారు పెంచే విధానం గాని, మనం బ్రతికుంటే చాలు, బ్రతకడానికి ఎంత కావాలో అది తింటుంటే చాలు. అంతేగాని నాకు కూడబెట్టాలి, లేకపోతే కోట్లు సంపాదించాలి, నాకు ఇల్లు కట్టుకోవాలి అటువంటి ఆశలైతే డే 1 నుంచి లేవు. హ్మ్. ఫాదర్ ఎప్పుడు కూడా మమ్మల్ని అలా పెంచలేదు. హ్మ్. అందువల్ల ఈ ఈ ఈ రోజుకి కూడా ఎంత చేయగలిగితే అంత సమాజానికి చేసుకుంటూ ఆనందంగా జీవితం వెళ్ళిపోతే చాలనే ఆశయమే ఉంది. అందువల్ల నేను బానే జరుగుతుందంతా. ఓకే. తర్వాత సార్ మీరు ధ్యాన ప్రచారానికి కూడా యూనిక్‌గా అంటే అండమాన్ ఎళ్లారు. దాని తర్వాత కొన్ని రోజులు బాంబేలో ఉన్నారు. చెప్పండి సార్ మీ అండమాన్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి సార్. అసలు ఎందుకని అండమాన్ ఎళ్ళాలనిపించింది? అండమాన్‌లో యాహ్! ఎందుకు ధ్యానప్రచారం చేశారు? యాహ్! నేనది న్యూరో సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్న రోజుల్లో హ్మ్. ఒక న్యూరో సర్జరీ ఒక సర్జరీకి నేను అటెండ్ అయ్యానన్నమాట. అంటే హ్మ్. నేను డ్యూటీ డాక్టరే, నా రోల్ చాలా తక్కువ. హ్మ్. కానీ ఒక రకంగా ఇంపార్టెంట్. మార్నింగ్ 4:00 నుంచి ఆ పేషెంట్‌కి తలకి గుండు కొట్టి వాడిని తయారు చేసి అనస్థీషియా ఇవ్వడం 2 అవర్స్, సర్జరీ ఒక 6 అవర్స్, మళ్ళా రికవరీ, తర్వాత మళ్ళా ఐసీయూలో వాడిని ఉంచడం. హ్మ్. ఇదంతా ప్రాసెస్ మొత్తం ఒక సర్జరీ అంటే అది చేసి రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి నేను ఇలా పడుకున్నాను. హ్మ్. అప్పుడు ఇంకా బడలిగ్గా ఉండి జస్ట్ క్యాసెట్ ఆన్ చేస్తే పత్రి గారిది ఆ సీడీలో వస్తుందన్నమాట. హ్మ్. తర్వాత నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్యాన్న శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానంతో తగ్గించేసుకోవచ్చు అని చెప్పి సార్ చెప్తూ ఉంటే నాకు చాలా కోపమొచ్చింది. హ్మ్. అసలు ఒక చిన్న ట్యూమర్‌ని తీయడానికి చెన్నై నుంచి ఒక డాక్టరు, సూపర్ స్పెషలిస్ట్, హ్మ్. ఇద్దరు అసిస్టెంట్ డాక్టర్స్, మా చీఫ్, స్టాఫ్, ఇద్దరు డాక్టర్స్ ఇంతమంది ఒక రూ. 10,00,000 మైక్రోస్కోప్, పేషెంట్ కొన్ని లక్షలు పట్టుకొనొచ్చి చనిపోవడానికి రెడీ అయ్యి, ఒక రోజు మొత్తం ఇంత ప్రయాస పడితే ఒక ట్యూమర్‌ని తీయగలిగాము. అది గ్యారంటీ ఉండదు మళ్ళా. హ్మ్. అలాంటి దాన్ని నాకు శ్వాస మీద ధ్యాస పెడితే తగ్గిపోద్దని చెప్పడానికి అసలు ఇది నమ్మి నేను ఈ ధ్యానం అంతా 3 సంవత్సరాలు బట్టి చేయటం. అసలు నేను ఫూలా? ఎవరు ఫూల్ ఇక్కడ అని చాలా కోపమొచ్చింది నాకు. ఓకే. టక్కని ఆ క్యాసెట్‌ని ఆపేసి పడుకుండిపోయాను. ఆ! అంటే ఇది కొద్దిగా లెంగ్తీ అయినా చెప్పక తప్పదు. చెప్పాలి. చెప్పాలి సార్. మీరు చెప్పాలి. అనుకోవచ్చు ఏంటి అసలు ఈయన డాక్టర్ ధ్యానని. సో, అది జరిగిన తర్వాత రాత్రి 1:30, 2 గంటలకి ఒక డ్రీమ్‌తో, ఎందుకంటే ఎక్కువగా నాకు అనుభవాలన్నీ కూడా కలల ద్వారానే వస్తాయి. ఈ రోజుకి కూడా. హ్మ్. సో, ఒక అద్భుతమైన ఒక డ్రీమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. లేచిన వెంటనే ఆ డ్రీమ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి నాకు నాకే లోపల ఒక అవగాహన కలిగిందనమాట. హ్మ్. అసలు నేను ఎంత స్టూపిడ్‌గా రాత్రి ఆలోచించాను. వేదాల్లోని చెప్పినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఈ జ్ఞానం ఉంది కదా! ఈ జ్ఞానం అంతా కూడా ఉండి నేను ఎలాగా అంత స్టూపిడ్‌గా ఆలోచించానని చెప్పి అప్పటికప్పుడే నేను అనుకోవడం జరిగింది. రాత్రి 1:30కి స్వప్నం తాలూకు అనుభూతితో లేచిన తర్వాత అందులో అద్భుతంగా నాకు ఒక మెసేజ్ లాగా అర్థమైంది. హ్మ్. నేనైనా రాత్రి అలా ఆలోచించాను. ఇంత గొప్ప జ్ఞానం ఉంది గదా! హ్మ్. జ్ఞానానికి అనేది ఒక భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడికి అసాధ్యమైనది ఏది కూడా ప్రపంచంలో లేదు హ్మ్. అని చెప్పి ఆ రోజు రియలైజ్ అయ్యి, సరే పత్రి గారు చెప్తున్నారు అంటే ఆయన ఎంతో సాధన చేసి, శోధన చేసి ఎన్నో కొన్ని వేల పుస్తకాలు చదివి ఆయన కళ్ళ ముందే ఇన్ని కేసులు తగ్గించడం జరుగుతుంది. సో, ఆయనకి వెనకాల టెక్నాలజీ తెలుసు. హ్మ్. ఆయన శైలిలో. సో, నేను ఇందులో వెళ్ళాలి అనుకుంటే, నేను కూడా దాని వెనకాతల టెక్నాలజీని పూర్తిగా తెలుసుకున్నాక నేను చెప్పాలి అన్నటువంటి ఒక పట్టుదల నాకు ఆ రోజు పెరిగింది. అది జరిగిన వెంటనే నేను పత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు సార్‌కి నేను ప్రశ్నేసాను. సార్ నాకంతా అర్థమవుతుంది. చాలా వరకు తెలుస్తుంది. కానీ ఇంకా ఇందులో తెలుసుకోవాల్సింది ఏదో ఉంది హ్మ్. అని చెప్పంగానే సార్ వెంటనే అండమాన్‌లో వెళ్ళిపోమని చెప్పడం. అప్పట్లోనే పత్రి గారికి వైజాగ్‌లో సుమారు ఒక 2,500 మందితో ఒక గొప్ప ప్రోగ్రామ్‌ని ఒక 50 మంది మాస్టర్స్, వైజాగ్ మాస్టర్స్ కలిపి ఏర్పాటు చేసాం. దాంతో సార్ ఇక "నీ వర్క్ కంప్లీట్ అయిపోయిందయ్యా! నువ్వు అండమాన్ వెళ్ళిపో" అని చెప్పారు. హ్మ్. అక్కడికి వెళ్ళడం, అండమాన్‌లో సుమారు ఒక 6 నెలల పాటు నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ, విశేషంగా సాధన చేయటం, సర్వీస్ చేయటంతో
నాకు వచ్చినటువంటి కొన్ని దివ్య అనుభవాల నుంచి ఒక కంప్లీషన్ అనేది అక్కడ నేను పూర్తిగా రీచ్ అవ్వగలిగాను. దాన్ని నేను నా థర్డ్ ఏ కంప్లీషన్ పాయింట్ గా చెప్తాను అక్కడ జరిగినటువంటి నా అనుభవాలు. ఓకే. అండమాన్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? ఎన్ని సంవత్సరాల నుండి ధ్యాన ప్రచారం చేశారు? సో అండమాన్ లో నేను సంవత్సరన్నర కాలం ఉండడం జరిగింది. ఒక 6 నెలల పాటు ప్రాక్టీస్, తర్వాత ఒక సంవత్సరం నేను అక్కడ జరవా అన్నటువంటి ఒక ట్రైబ్స్ ఉంటారు అక్కడ. వాళ్ళకి కొంతమంది బట్టలు కూడా ఉండవు. మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్స్ వాళ్ళు. వాళ్ళకి నేను మెడికల్ ఆఫీసర్ గా నేను జాబ్ చేశాను. చేస్తూ ఆ క్లినిక్ నుంచి వచ్చిన పేషెంట్స్ కి క్రమేపీ ధ్యానం నేర్పుతూ, అదేవిధంగా అక్కడ ఉన్నప్పుడే ధ్యానంలో నాకు డాన్స్ నేర్చుకొని, డాన్స్ ద్వారా ఒక డాన్స్ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసి, అంటే కల్చర్ అండ్ ఆర్ట్ ద్వారా పీపుల్ లోకి వెళ్ళాలి. ఒక ఐలాండ్ అనేది ఆ రకంగానే ఎప్పుడు కూడా ధ్యానమయం అవుతుంది అన్న ఒక మెసేజ్ నాకు పద్మ కూడా రావడం జరిగింది. తను క్లాసికల్ డాన్స్ నేర్చుకునేది, నేను వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నాను. ఒక డాక్టర్ గా ఉండడం, ఒక బకెట్ డాన్స్ నేర్చుకోవడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. కానీ ధ్యానంలో వచ్చి ఏ మెసేజ్ అన్నా ఫాలో అవ్వాలి కాబట్టి అది ఫాలో అవుతూ ఆ డాన్స్ నేర్చుకుంటూ క్రమేపీ ఒక డాన్స్ స్కూల్ కి దగ్గరయ్యి, దాని నుంచే డాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటు పత్రి గారి యొక్క ధ్యానాన్ని పరిచయం చేసి, అలా ఆనంద బ్రహ్మ అనేది అక్కడే మొట్టమొదటి. మీరు ఏం డాన్స్ నేర్చుకున్నారు సార్? మామూలు వెస్టర్న్ డాన్సా? వెస్టర్న్ డాన్స్ సుమారు ఒక 8 పాటలకి, చిరంజీవి పాటలకి నాకు చాలా ఇష్టం. వాటికి నేను డాన్స్ నేర్చుకున్నాను. ఏ పాటకు బాగా వేసేవాళ్ళు డాన్స్? జనాలు అప్రిషియేట్ చేస్తారు కదా. అప్పట్లో నాకు కొద్దిగా గుర్తులేవు, బట్ చిరంజీవి సాంగ్స్ అయితే మాత్రం బాగా నేర్చుకుని మా డాన్స్ టీమ్ కే అప్పుడు ఫస్ట్ వచ్చింది కూడా చేసిన. మొత్తానికి అట్లా అండమాన్ లో, అంటే ఎందుకంటే అండమాన్ అంటే జీకే ఇస్ ద ఫౌండర్ ఆఫ్ అండమాన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని చెప్తుంటారు అండమాన్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా. మీతోనే అది అలా చెప్పడం బాగానే ఉంటది. దాని వెనకాతల రక్త కన్నీరే ఉంది మాకు. ఎందుకంటే వెళ్ళిన 4 నెలలు ఏ ఒక్కరు పరిచయం లేదు. అస్సలు శాఖాహారులు ఎవరు ఉండేవారు కాదు. ఎవరు ఇంటికి వచ్చేవారు కాదు. మేము కూడా ఇల్లు వదిలి గోల్డ్ స్పూన్ నుంచి ఒకేసారి అసలు కట్టు బట్టలతో అలా ఉండిపోయాం. మార్కెట్ లోకి వెళ్ళి ఒక 2,000 రూపాయలతో నేను స్టవ్ సామాన్లన్నీ కొనుక్కొని తీసుకొని వచ్చి ఒక దుప్పటేసుకొని పడుకొని, అసలు ఇంకా చెప్పక్కర్లేదు. పద్మ ఏడుస్తూ ఉండేది, నాకు తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసేవి. అలా ఒక 4 నెలలు కష్టపడిన తర్వాత అప్పుడు ఇంకా ఒకరు సురేష్, సోనాటైల్ మాస్టర్స్ అంతా ఒక్కొక్కరు పనిచేయడం మొదలు పెట్టారు. సో చాలా కష్టంగా స్టార్ట్ చేశారు. అంటే చాలా కష్టంతో స్టార్ట్ అయింది అన్నట్టు అండమాన్ పిరమిడ్ స్పిరిచువల్. చాలా కష్టంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ మొదట్లో ఎవరు కూడా అసలు దీన్ని కనీసం వినేవారు కాదు ఎవరు కూడా. మాకు కూడా ఇంటి నుంచి ఒకేసారి దూరంగా ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ ఏదో తెలుసుకోవాలి, జీవితం అంటే ఏంటి అనేది పూర్తి అవ్వాలని ఒక సీరియస్నెస్ తో రావడం వల్ల అనుకున్న దాన్ని మొత్తానికి నేను సాధించాను. కష్టమైన ఫేజ్ అదే. ఒక పూర్తి క్లారిటీ వచ్చినటువంటి ప్లేస్ కూడా నాకు అదే. అండమాన్ తో మీ అనుబంధం విడదీయలేనిదైతే. ఖచ్చితంగా. ఓకే. ఆనందో బ్రహ్మ ఎప్పుడు స్టార్ట్ అయింది? దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి సార్? సో ఆ మూలం బీజాలు అయితే మాత్రం అండమాన్ లో ఉన్నప్పుడే దానికి పడ్డాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత పత్రి గారికి ఉత్తరోత్తర ఎన్నోసారి ఆనంద బ్రహ్మ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అనేది మీరు తిరుపతిలో మొట్టమొదటి దీన్ని కాయిన్ చేసి స్థాపించారు. బట్ తర్వాత దీని మీద పెద్దగా ఎటువంటి వర్క్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి, గ్రామ ప్రజలకి ఇది తెలియాలి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి సంగీతం ద్వారా, నృత్యం ద్వారా వాళ్ళకి దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మనకు తెలుసు గవర్నమెంట్ తాలూకా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఒక బుర్రకథతోనో లేకపోతే ఒక నాటకంతోనో ప్రజల్లోకి తీసుకెళ్ళడం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. వ్యక్తికి ఈ రోజు కావాల్సింది ఆనందం. దాన్ని తీసుకెళ్లాలని చెప్పి పత్రి గారికి ఎన్నోసార్లు అడిగేవాడిని నేను. సార్ ఏమో ఎప్పుడు శాకాహారం ప్లస్ ధ్యానం = ఎంజాయ్మెంట్ సైన్స్ అని చెప్పి ఒక సీక్వెన్స్ లాగా రాసిచ్చేసి వెళ్ళిపోతుండేవాడు. ప్రతి డిసెంబర్ కి నాకు జరుగుతూ ఉండేది. అలా ఒక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు ఆ నర్సింగ్ హోమ్ చేస్తున్నప్పుడే నాకు అనిపించింది అనమాట. అసలు ప్రజలు ఒక అనారోగ్యం తెచ్చుకొని, అనారోగ్యంతో బాధలు పడి, తర్వాత గంటలు ధ్యానం చేసి, గురువులతో తిరిగి, పుస్తకాలు చదివి ఇదంతా తెలుసుకునే బదులు ముందుగానే చక్కగా వాడు ఒక టీవీ ప్రోగ్రామ్ లో, ఇప్పుడు పిఎంసీల మీద చక్కగా ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ దీని గురించి తెలుసుకొని, లేకపోతే ఒక ఆనందంగా ఒక కల్చర్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అక్కడ ఈ ధ్యానం తాలూకా ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు వెంటనే ఆచరణలో పెడితే ఈ జబ్బు దాకా వెళ్లాల్సిన పరిస్థితి రాదు. అనారోగ్యం అనేది మనలో ఉన్న జ్ఞానాన్ని, మన పొటెన్షియల్ ని గుర్తు చేయడం కోసం వస్తున్నటువంటి ఒక అలారం గా నేను తీసుకుంటాను. ఒక డాక్టర్ గా నేను రియల్ గా డిసీజ్ డిఫైన్ చేసే విధానం ఇదే. జబ్బు అనేది మనకు కష్టం కాదు, ఒక అపూర్వమైన అవకాశం. ఆ జబ్బును కనుక మనం ధ్యానం చేసి ప్రశ్నిస్తే అది ఎందుకు ఈ శరీరం మీదకి వచ్చింది అని దాని వెనకాల ఉన్న కారణాన్ని చక్కగా మనకి చెప్తుంది. కారణాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు అసలు జబ్బు అనేది మన ఒంటి మీద ఉండదు. భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్యం తెచ్చుకోకుండా ఈ జ్ఞానంతోనే మనం ఆరోగ్యంగా వెళ్ళగలం. అంటే మనకి ఇంట్యూషన్ చెప్తుందంటారా ఈ జబ్బు ఎందుకు వచ్చిందని? జబ్బు ఎందుకు వచ్చింది అనేది
ఇంట్యూషన్ అనేది ఒకటి. అది మన ధ్యాన అనుభవాలు, మూడో నేత్ర అనుభవాలతో తెలుసుకోవచ్చు. మన కళల ద్వారా తెలుసుకోవచ్చు. రోజువారీలో జరిగే అకస్మాత్ సంఘటనలు, కోయిన్సిడెన్స్ అంటాం. వాటి ద్వారా తెలుసుకోవచ్చు. మనం చదివే ఆధ్యాత్మిక పుస్తకాల్లో తెలుస్తుంది. ఒక గురువుతో మనం సాంగత్యం చేసినప్పుడు ఆ గురువు మనకి తెలియచేయడం జరుగుతది. వేరే వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు ఆ అనుభవాల నుంచి మనం తెలుసుకుంటాం. అదే ఇంట్యూషన్. ఇవన్నీ మెథడ్సే దాంట్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ అనారోగ్యం తాలూకా కారణాన్ని, ఆ జ్ఞానం తాలూకా మూలాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో డాక్టర్ జీకే అంటే బెస్ట్ డ్రీమ్ అనాలిసిస్ట్ అంటుంటారు. అసలు ఏంటి సార్ డ్రీమ్ కి లైఫ్ కి ఏంటి రిలేషన్? సో మొట్టమొదట్లో నాకు ఈ థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ గానీ, మాస్టర్స్ రావటం గానీ, వాళ్ళ నుంచి టెలిపతిక్ అనుభవాలు పొందటం చాలా బాగా జరిగేది. ఉమ్, ఆ తర్వాత కళల్లో వచ్చినటువంటి ఎన్నో విషయాలు, ఉమ్. అవే నాకు నిత్య జీవితంలో యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళా జరగటం. దానికి దీనికి ఒక ఎగ్జాంపుల్ synchronicity నేను ఒక్క ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? కళలో వచ్చింది నిజ జీవితంలో జరిగింది. సో అది ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే కళల్లో ఒకసారి నాకు ఒక మగ్, మన బాత్రూమ్ లో వాడే మగ్ కనపడింది. ఓకే. దానికి సంబంధించి ఏదో ఒక వ్యతిరేకమైన ఎక్స్పీరియన్స్. అది జరిగిన తర్వాత కొద్ది రోజులకి సేమ్ అదే ఎక్స్పీరియన్స్ నాకు డైలీ లైఫ్ లో ఎదురవడం. దానికి రిలేటెడ్ గా లంగ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి నేను కౌన్సిలింగ్ ఇవ్వటం. ఉమ్, ఈ 3 సింక్రనైజ్ అయ్యి దాని నుంచి ఒక అద్భుతమైన అనుభవాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం రెగ్యులర్ గా బాత్రూమ్ లో వాడే ఆ కమోడ్, ఒక మొబైల్ కమోడ్ గా అది నాకు కనిపించింది అనమాట. టాయిలెట్ కమోడ్. తర్వాత నేను ధ్యానం తరగతి నిర్వహించేటప్పుడు ఈ పెద్ద ప్రేగుకు సంబంధించి అనారోగ్యం ఉన్న ఒక పేషెంట్ తో మాట్లాడుతున్నప్పుడు, మన శరీరంలో చెత్త తీయడానికి ఈ పెద్ద ప్రేగుని వాడతాం. అంటే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు. ఈ 6ని మనం పూర్తిగా ధ్యానం ద్వారా జ్ఞానంతో లేకుండా చేసుకోవాలి. బుద్ధి స్థాయిలో గనుక ఈ అరిషడ్ వర్గాలు మనం తీసివేయగలిగితే, భౌతిక స్థాయిలో ఈ పెద్ద ప్రేగు కూడా కరెక్ట్ గా పనిచేసి మన అశుద్ధాన్ని అది పూర్తిగా బయటికి తీసివేయగలుగుతుంది అని చెప్తున్నప్పుడు, నాకు కరెక్ట్ గా ఆ బాత్రూమ్ కి సంబంధించినటువంటి వచ్చిన కళ వెంటనే సింక్రనైజ్ అవ్వడం. అంటే ఫిజికల్ గా ఒక టాయిలెట్, బాడీలో ఉన్నటువంటి టాయిలెట్ మెకానిజం అంటే పెద్ద ప్రేగు ఆ మలాన్ని బయటికి విసర్జించడం. బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాలు. సో ఈ మూడిటికి మధ్య ఒక ట్రయాంగిల్ నేను ఎస్టాబ్లిష్ చేయగలిగాను. అలా బాడీ పార్ట్ లో ప్రతి ఒక్క పార్ట్ కి భౌతిక జీవితంలో ఒక గుండె సూది నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి వస్తువుకి, బుద్ధి స్థాయిలో మనకు ఉన్నటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి ట్రయాంగిల్స్. డాక్టర్స్ కూడా చేసేది అదే. డాక్టర్స్ దగ్గరికి మనం కొన్ని సిమ్టమ్స్ తో వెళ్తాం. ఆ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు కొన్ని సైన్స్ ఎలిసిట్ చేస్తారు. తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటారు. ఎంఆర్ఐ స్కాన్ గానీ, బ్లడ్ టెస్టులు గానీ, ఎక్స్‌రేస్ గానీ తీస్తారు. ఈ అన్నిటిని కలిపి ఒక డయాగ్నోసిస్ కి వాళ్ళు అరే అవుతారు. ఆ డయాగ్నోసిస్ కి ఒక ట్రీట్మెంట్ రాస్తారు. సేమ్ అదే విధానంలో ఇక్కడ కూడా పేషెంట్ తో ధ్యానం చేయించడం, వాడికి వచ్చేటువంటి అనుభవాలు బట్టి, వాడికి వచ్చే కళలు బట్టి విశ్లేషించి ఎలాంటి ఆ అనారోగ్యానికి ఎలాంటి జ్ఞానంలో మూలంలో డెఫిసిట్ ఉంది అనే దాన్ని బయటకు తీసిన తర్వాత, దానికి కొన్ని జ్ఞానగుళికని స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో జ్ఞానాన్ని మనం ఒక ట్రీట్మెంట్ గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సైన్స్. ఓకే. కొన్ని వేల కేసుల్లో దీన్ని మనం ప్రూవ్ చేసుకోగలిగాం. సార్ ఎందుకని మరి మీరు మంచి సూపర్ స్పెషాలిటీ హోలిస్టిక్ హాస్పిటల్ పెట్టొచ్చు కదా? హోలిస్టిక్ హాస్పిటల్స్ ఇప్పటికే మనకు అద్భుతంగా స్టార్ట్ అయ్యాయి. బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీ గానీ, కట్టాల్లో మనం నిర్మించుకున్న గొప్ప క్షేత్రం అంటే గానీ, మీలాంటి అనుభవజ్ఞులు అంటే ధ్యానం ఫైన్ అండి, ధ్యానం చేయడం ఫైన్. కానీ ప్రిస్క్రిప్షన్ లో మీరు ఇస్తారే ఈ బుక్ చదవండి, ప్రిస్క్రిప్షన్ లో ఈ మాస్టర్ ని కలవండి, ప్రిస్క్రిప్షన్ లో ఇది ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు లేరు కదా సార్? ఇప్పుడున్నటువంటి ఈ గొప్ప గొప్ప క్షేత్రాలన్నింటిలో కూడా జరుగుతుంది పూర్తిగా అదే. భౌతికంగా నేను లేకపోవచ్చు, ఈ జ్ఞానవాక్యం లేకపోవచ్చు. కానీ అక్కడ మాట్లాడే ప్రతి ఒక్క మాస్టర్స్, అదేవిధంగా నా ద్వారా ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రాలను ఉపయోగించి ఇప్పుడు చేయడం జరుగుతుంది. బట్ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక 1000 పడకలతో ఈ ధ్యానారోగ్య శాస్త్ర విధానాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తూ కొన్ని వేల మంది స్పిరిచువల్ డాక్టర్స్ ని తయారు చేసే ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని విశాఖపట్నంలో ప్రకృతి వ్యాలీలో చేపట్టాలని చెప్పి ఒక పూర్తి ఆశయంతో మనం ముందుకు వెళ్తున్నాం. సో ఉత్తరోత్తర భవిష్యత్తులో దాన్ని నిర్మించుకొని దాని ద్వారా ప్రపంచం మొత్తానికే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ని అందజేసే ఆలోచన ఖచ్చితంగా ఉంది. మీరు అతి తొందరలోనే ఇట్లాంటి హోలిస్టిక్ హాస్పిటల్, అద్భుతమైన నేచర్ ప్లేస్ అది కాబట్టి ప్రకృతిలో ఉంటేనే సగం రోగాలు నయమవుతాయని చెప్తారు. ప్రకృతిలో ఉంటూ మానసిక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంకొకటి వచ్చి తర్వాత మళ్ళీ బాంబే వెళ్ళారు ధ్యాన ప్రచారానికి. అంటే అప్పటికి మీకు హిందీ వచ్చా ఏంటి? ఎలా వెళ్ళారు బాంబేకి? బాంబేలో పిరమిడ్ ఈ ఆనంద బ్రహ్మాన్ని ఇందాక మనం అడిగిన ఆ టాపిక్ నుంచి మనం కొద్దిగా డివేట్ అయ్యాము. సో ఆ నర్సింగ్ హోమ్ సమయంలో ఉన్నప్పుడే నాకు
ఆ వ్యక్తి అనారోగ్యాన్ని ఒక జబ్బొచ్చిన తర్వాత తగ్గించుకోవడం కాకుండా, ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్ దగ్గర ఇది ఇంత ఇంపార్టెంటా? ఇంత ముఖ్యమా? అని చెప్పి ఎన్నో కేసెస్‌కి మనం అక్కడ పాటకి మధ్యలో చూపించడం. వాళ్ళు యాక్టివేట్ అయ్యి ఈ ధ్యానం చేయడం వాళ్ళు మొదలుపెట్టాలని చెప్పి అలా ఈ 2000లో మనకి 12 దాటిన తర్వాత మొన్న ఆ 2012 దాటిన తర్వాత విశేషంగా ఈ ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే విశాఖపట్నం అంతా కూడా విశేషంగా ధ్యాన ప్రచారం చేసిన తర్వాత నాకు ఇంకేదైనా కొత్త ప్లేస్‌లో చేస్తే బావుంటది అనిపించింది. అప్పుడు ఇంక నేను వైజాగ్‌లో ఎంతో మంది మాస్టర్స్ ఉండటం వల్ల ఆంధ్రాలో ముఖ్యంగా నేను బాంబేకి వెళ్ళటం. సో, బొంబాయిలో ఒక సంవత్సరన్నర కాలం ఉండి, అక్కడున్నప్పుడు నాకు ఒక పబ్లిక్ పిరమిడ్ ఒక మెట్రో సిటీలో పబ్లిక్ పిరమిడ్ నిర్మించడానికి అప్పటికే ఒక అవకాశం వచ్చిందక్కడ. ఒక ల్యాండ్ అలాట్ అయింది. దాన్ని పిరమిడ్‌గా నిర్మించడానికి ఏ రకంగా దాని మూల సూత్రం ఉంటుంది అనేది నేను 6 నెలల పాటు ధ్యానంతోనే ట్రైన్ అవ్వడం జరిగింది. ఓకే. ఒక పబ్లిక్ ప్లేస్‌లో నిర్మాణానికి కావాల్సినటువంటి ముఖ్యమైనవి అంటే మన ఆహ్, విద్యార్థులకు చెప్పేటువంటి స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అనే ఒక ప్రాజెక్ట్. అలాగే ఆనంద బ్రహ్మ ద్వారా ఎంజాయ్‌మెంట్ సైన్స్ ప్రాజెక్ట్ కొంతమందికి స్పిరిచువల్ హెల్త్ కేర్ సెంటర్స్ ద్వారా హెల్త్ కేర్ ప్రాజెక్ట్. ధ్యాన మాతృత్వం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అక్కడ నేను ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాను. ఒక్కొక్క దానికి ఇద్దరిద్దరు మాస్టర్లు ఎప్పుడైతే పని చేసామో ఆటోమేటిక్‌గా ఆ పిరమిడ్ తాలూకు వర్క్ దానికదే పుంజుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యే ద్వారా ఆ పిరమిడ్ నిర్మాణం చేయగలిగాము. సో, ఆ సంవత్సర కాలంలో ఒక పబ్లిక్ ప్లేస్‌లో అది కూడా బొంబాయి లాంటి ఒక మహానగరంలో నిర్మించడం ఆషామాషీ కాదు. సో, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంతో నాకు మంచి ఆనందం కలిగింది. అండ్ పత్రి గారు కూడా ఇక్కడ నీ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పి తిరిగి కలకత్తా నేను చేసుకొని కలకత్తాకి వెళ్ళడం జరిగింది. సార్ నా పర్సనల్‌గా ఒక డౌట్ ఏంటంటే మీరు మంచి లీడరా? మంచి ఆర్గనైజరా? ముందుగా నేను ఒక మంచి ధ్యానిని. యెస్ అది మాత్రం ఓకే. ఖచ్చితంగా మంచి డాక్టర్‌ని. వేరేదది. సో, ఖచ్చితంగా మంచి లీడర్‌ని కూడా నేను. ఎందుకంటే ఒకసారి ఒక పని నేర్చుకున్న తర్వాత దాన్ని చేయడానికి ఇంకొక 10 మంది ఉన్నప్పుడు నాకు తిరిగి మళ్ళీ ఆ వర్క్‌ని నాకు రిపీట్ చేయాలనిపించదు. సో, వెంటనే ఆ వర్క్ డెలిగేషన్ నేను చాలా బాగా చేయగలుగుతాను. నేను నేర్చుకున్న చోట తిరిగి నేను ఇంక ఉండాలనుకోను. కొత్త విషయాలు నేర్చుకోవడంతోటో, కొత్త ప్లేస్ మార్చడం గాని, కొత్త భాషలు నేర్చుకోవడం గాని, కొత్త కళలు నేర్చుకోవడం గాని, అది ఒక రకంగా నాకు వెన్నతో పెట్టిన విద్య. మొత్తానికి ఏదో కొత్తదనం ఉండాలి, కొత్తది నేర్చుకుంటూ ఉండాలి అన్నది ఎప్పుడూ ఉంటది మీకు. సో, ఆ కొత్త దానికి వెళ్ళడంలోనే ఈ ఎక్స్‌పాన్షన్ అనేది ఆ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చాయి. నేను వైజాగ్‌లో ఒకసారి చూసా. అప్పుడు బాగా జుట్టు పెంచేసుకొని జపాన్ ఎళ్ళాలని చెప్పి లాంగ్వేజ్ నేర్చుకోవడం చూసాను నేను. అంటే ఎప్పుడు కొత్త ప్లేస్‌కి ఇప్పుడు బాంబేలో పిరమిడ్ మొత్తాన్ని కట్టించారైతే. బాంబేలో పిరమిడ్ రావడంలో మాత్రం ఖచ్చితంగా ఆ మాస్టర్స్‌తో కలిపి అద్భుతంగా కృషి చేయడం జరిగింది. అది ఆహ్, దాని మూలంలో నాలెడ్జ్ పరంగా వర్క్ చేస్తూ ఎంతో ధ్యానం అక్కడ చేసి దాన్ని పూర్తి చేయగలిగాం. సేమ్ అదే ప్రిన్సిపల్ మళ్ళా నేను కలకట్టా వచ్చిన తర్వాత కూడా కలకట్టాలో కూడా దాన్ని అప్లై చేసాం. సౌత్ కలకట్టాలో 2 పబ్లిక్ ప్లేసెస్‌లో 2 పిరమిడ్స్‌ని అక్కడ కలకట్టాలో అద్భుతంగా నిర్మించుకోగలిగాం. ఓకే. మొత్తానికి అట్లా రకరకాల ప్లేస్‌లు బాంబే, కలకత్తా, అండమాన్ దాంతో పాటు మధ్యలో క్లాస్‌లకు తిరుగుతూ ఉంటారు. అది కామన్‌గా జరుగుతూనే ఉంటది. మొత్తానికి ఏంటి సార్ మీ లోపల అంత డ్రైవ్ ఏంటి? అంత ధ్యాన ప్రచారం చేయాలి, పిరమిడ్‌లు కట్టియాలి అన్నంత గట్టి సంకల్పం ఏంటి? ఎందుకు అట్లా అంటే డెడికేట్ అయిపోయి చేయడానికి గల డ్రైవ్ ఏం నడిపిస్తుంది మిమ్మల్ని? అంటే ఒక డాక్టర్‌గా ఏదైతే నేను ఆరోగ్యాన్ని ప్రజల్లో అందిద్దాం అనుకున్నానో అది ఈ ధ్యానం ద్వారా జరుగుతుంది అనేది నాకు మొట్టమొదట నా లైఫ్‌లో ప్రూవ్ అయింది. ఓకే. దాని తర్వాత కొన్ని ఆహ్, సంవత్సరాలు అలా చేసిన తర్వాత వ్యక్తి అనేది జీవితంలో మన మనుగడ ఎల్లప్పుడూ ఆనందంగా జీవించడమే. ఆనందంగా జీవించాలంటే నిరంతరం మనం నేర్చుకుంటూ ఉండాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలం. నిరంతరం నేర్చుకోవడం అనేదే ఈ ఆత్మ యొక్క మూల సూత్రం. సో, నేను ఒక ఆత్మ పదార్థాన్నే కాబట్టి నన్ను నేను ఈ జీవితంలో ఉంచుకోవడంలో భాగంగా నా గజామ సంస్కారం అయితేనేమి, ఇప్పుడు ప్రపంచానికి ఏదైతే నిజంగా అవసరమో దాంట్లోనే ఉండాలి, ఉంచుకోవాలి నన్ను నేను అన్నటువంటి ఒక మూల ఆశయంతోని ఆనందంలో భాగంగా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ, ధ్యానం చేస్తూ, దీన్నే 10 మందికి పంచుతూ ఈ ప్రయాణం ఆహ్, సాగించడం జరుగుతుంది. ఓకే. మీరు సక్సెస్‌ఫుల్ డాక్టర్‌ని నేను అని మీకు సెల్ఫ్‌గా అనిపిస్తుంటదా సార్ మీకు? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా వైద్యో నారాయణో హరి అనే దాన్ని మనం వింటాం గాని, నిజంగా ఒక నారాయణుడిగా సమానంగా అవ్వాలి అంటే జ్ఞానం సంపాదించాలి. సో, ధ్యానం ద్వారా నా మూడో నేత్రం వికసించుకున్న తర్వాత, జ్ఞానాన్ని పొందిన తర్వాత 100కి 100 పాళ్ళు నేను ఒక సక్సెస్‌ఫుల్ డాక్టర్‌గా నేను అయ్యాను అని చెప్పడానికి కొన్ని వేల కేసులు ఒక తార్కాణం అయితే, జ్ఞానం ద్వారానే
ఒక జబ్బుని మూలంతో సహా తీసివేయగలం అన్న విషయాన్ని పరిపూర్ణంగా నేను నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక డాక్టర్‌గా నేను పరిపూర్ణంగా సక్సెస్ అయ్యానని అనుకుంటాను. రైట్ సార్. నీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఏమంటుంటారు సార్ మిమ్మల్ని చూసి? మెడిసిన్ చదివిన ఫ్రెండ్స్. కొంతమంది స్నేహితులు మొట్టమొదట్లో వీడు పూర్తిగా లైఫ్ నుంచి డీవియేట్ అయిపోయాడు. ఇంత చక్కని ఎంబీబీఎస్ చేసి దీని ద్వారా చేయకుండా పూర్తిగా దారి తప్పాడని చెప్పి చాలా మంది అనుకునేవారు. కానీ ఈ 15 ఇయర్స్ లైఫ్‌లో నేను చేసినటువంటి ప్రయాణాలు గాని, ఎంతో మందికి తగ్గించడం గాని, ముఖ్యంగా అదే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం ద్వారా ఆహా! వాళ్ళకి నేను ఇచ్చినటువంటి మిరాక్యులస్ సొల్యూషన్స్ అయితేనేమి, హ్మ్. అన్నీ కలిపి ఈ రోజు నా క్లాస్‌మేట్స్ అందరూ కూడా ఈరోజు నేను పూర్తిగా నేను అనుకున్న ఫీల్డ్‌లో సక్సెస్ అయ్యి, నేను సాధించి చూపించానని చెప్పి ఖచ్చితంగా క్లాస్‌మేట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. నా క్లాస్‌మేట్స్. ఎందుకంటే సార్ నా దృష్టిలో మీరు గ్రేట్ డాక్టర్. ఎందుకంటే ఈ అలోపతి ట్రీట్‌మెంట్‌లో ఒకదానికి సైడ్ ఎఫెక్ట్ ఒకటి, దానికి సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి, ఇంకో టాబ్లెట్ ఇస్తే ఇంకో సైడ్ ఎఫెక్ట్, ఇంకో టాబ్లెట్ ఇస్తే ఇంకో సైడ్ ఎఫెక్ట్. అంటే జీవితాంతం రోగమే. మీరు చేసిన అద్భుతమైనది ఏంటంటే అట్లాంటి రోగాలను పెంచకుండా ధ్యానంతో మూలాలతో సహా తీసేయడం అనేది యూ ఆర్ ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ డాక్టర్. తర్వాత నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్, ఈ అల్లోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అందరికీ తెలుసు. అది ప్రూవెన్ థింగ్. అయినా సరే ఎందుకని అందరూ అల్లోపతి వెనకాల పడుతుంటారంటారు? అంటే ఆ ప్రశ్నకి సమాధానం మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మ యొక్క స్థాయిని మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సుంటుంది. హ్మ్. ఎలాగైతే శరీరాన్ని బట్టి మనం చిన్న పిల్లడు అంటే అప్పుడే పుట్టిన పిల్లడు, తర్వాత కూర్చోగలిగాడు, తర్వాత నించోగలిగాడు, తర్వాత పరిగెత్తగలుగుతాడు, తర్వాత ప్రౌఢ వయస్సులోకెళ్తాడు అని వయసుని బట్టి మనం బాడీ యొక్క సైజ్‌ని బట్టి చెప్తాము. అదేవిధంగా ఆత్మల్లో కూడా ఇన్‌ఫాంట్ సోలు, బేబీ సోలు, యంగ్ సోలు, ఓల్డ్ సోలు, హ్మ్. ఎన్‌లైటెండ్ సోలు అట్లా స్థాయిలు ఉండటం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ పిల్ల ఆత్మ స్థాయిలో ఉంటారో అంటే ఇంకా వాళ్ళు కొన్ని జన్మలు తీసుకోవాలి. హ్మ్. ఆ ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్న జన్మకి ఆ ఆత్మ యొక్క స్థాయికి ఈ జ్ఞానం స్థాయిలో ఉన్నటువంటి వైద్య విధానం అర్థం అవ్వడం చాలా కష్టం. సో, హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా మొదట్లో కొన్ని జన్మలు కేవలం బయట ఏదైతే ఒక వస్తు పదార్థంగా ఒక టాబ్లెట్ అనివ్వండి, ఏదైతే ఒక కనిపిస్తుందో దాన్నే పూర్తిగా వాళ్ళు నమ్మి, దాంతో ముందు దీని నుంచి బయట పడిపోతే చాలు అన్నటువంటి ఒక ప్రారంభ అవగాహనలో కలిగి ఉంటారు. ఏదైతే ఒక మెచ్యూర్డ్ సోల్‌గా ఉంటారో వాళ్ళకి కొన్ని ట్రీట్‌మెంట్‌లు తీసుకున్న తర్వాత ఎంతకి వాటితో తగ్గపోయేటప్పటికి వాడి లోపలే వాడికి ఆ జన్మ సంస్కారం అయితేనేమి, లేదా వాళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞానం పట్ల పిపాస రగిలి, అప్పుడు వాళ్ళు ఈ ధ్యానం వైపు, ఈ జ్ఞానం వైపు వాళ్ళు రావటం జరుగుతుంది. ఓకే. బట్ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా పూర్తిగా ఆరోగ్యాన్ని తగ్గించుకోవాలన్న దాంట్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. రైట్. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతటా కొన్ని వేల లక్షల ఆధ్యాత్మిక సంస్థలు తమదైన శైలిలో వ్యక్తిని శాకాహారులుగా, ధ్యానులుగా మార్చడంలో కృషి చేస్తూ ఉన్నాయి. రైట్ సార్. అండ్ ఇంకొకటి గమనిస్తే గనక అంటే యాస్ ఎ డాక్టర్‌గా మీరు చెప్పాలి. ఆల్టర్‌నేటివ్ థెరపీస్ అంటే ఇప్పుడు హోమియోపతి ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ మాక్సిమం ఉండవు. ఆయుర్వేద ఉంది. ఆయుర్వేద, హోమియోపతి, మ్యూజిక్ థెరపీ, క్రిస్టల్ థెరపీ, జెమ్ థెరపీ అని ఇట్లా ఎన్నో రకాల ఆల్టర్‌నేటివ్ థెరపీస్ ఉన్నాయి. ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తే పెరిగినట్లు అనిపిస్తుందా సార్ మీకు? న్యాచురోపతి? యాహ్! ఖచ్చితంగా ఆల్టర్‌నేట్ మెడిసిన్ అనేది ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు చాలా పెరిగింది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇంగ్లీష్ వైద్యం ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యంగా మారిందది ఇంగ్లీష్ వైద్యం. సో, అందువల్ల ఆహ్, అదే అనారోగ్యానికి ఒక హోమియోపతిలో గాని, ఆయుర్వేదంలో గాని, మిగతా వైద్య విధానంలో చాలా అద్భుతమైనటువంటి సొల్యూషన్స్ వచ్చినప్పుడు ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ తక్కువ ఖర్చు అయిపోతుందో, ఎక్కడ సులువుగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవుతుందో అటువంటి దాన్ని వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఈరోజు ఎన్నో వైద్య విధానాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక టాబ్లెట్ ట్రీట్‌మెంట్ కన్నా హోమియోపతి ఇంకా సులువు. ఇంకా ఆయుర్వేదం ఇంకా సులువు. సో, ధ్యానం ఇంకా సులువైంది. ఎందుకంటే అది పూర్తిగా లైట్ మెడిసిన్. అందులో శక్తి తప్ప ఇంకేమీ ఉండదు. ధ్యానం అంటే శక్తి, జ్ఞానమే ఉంటుంది. అది కనే కనిపించదు కంటికి. కరెక్ట్. కాబట్టి వ్యక్తులు ఈ భౌతికపరమైనటువంటి ఒక అంశాల నుంచి పూర్తిగా లైట్ లాంగ్వేజ్ వైపు, లైట్ వైపు రోజు రోజుకి వైబ్రేషన్ వైపు ట్యూన్ అవుతున్నారని చెప్పడానికి హ్మ్. ఈరోజు మార్కెట్‌లో కొన్ని వేల ఎన్నో రకాలుగా ఈ ఆల్టర్‌నేట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అభివృద్ధిలోకొచ్చాయి. తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఆల్టర్‌నేటివ్ థెరపీస్ మీద గాని, హీలింగ్స్ మీద గాని, మెడిటేషన్ మీద గాని సైంటిఫిక్ రీసెర్చ్ కూడా బాగా పెరిగినట్లు అనిపిస్తుందా సార్ మీకు? యాహ్! అది ఖచ్చితంగా పెరిగింది. ఈ ఈ ఈ సందర్భంగా చెప్పుకోవాలంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కృషి ఎంతో ఉందని నేను చెప్తాను. హ్మ్. గడిచిన 20 సంవత్సరాల్లో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి నేను ఎంతో విశేషంగా కృషి చేయడం జరిగింది. యెస్. పిరమిడ్ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే శాకాహారులు పాలకులుగా ఉండాలని.
ఈ రోజు మరి మోడీ పాలనలో ఉన్నారు అంటే ఆయన ఈ ఆల్టర్నేట్ సిస్టమ్స్ అంటే విద్యార్థి దశ నుంచే ధ్యానాన్ని పూర్తిగా తీసుకురావడానికి, యోగాన్ని పూర్తిగా తీసుకొని రావడానికి ఆయన వైపు నుంచి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఈ యోగా గాని, ధ్యానం గాని, మైండ్‌ఫుల్‌నెస్ అనేది అద్భుతంగా పెరిగి, దాని ద్వారా ప్రజల్లోకి ఆరోగ్యాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి జరుగుతుంది. సరే, ఒక 10 ఏళ్ల కింద ధ్యానం అంటే ఇదేదో మతానికి సంబంధించింది అని ఒక భావన ఉండేది. ఇప్పుడు తగ్గిందంటారా? ధ్యానం అన్నది మతానికి సంబంధించింది కాదని? ఖచ్చితంగా తగ్గింది. ముఖ్యంగా వెస్టర్న్ ఫిలాసఫీలో వాళ్ళు మొదట్లో అలా చేసి ఇది ఒక హిందూ సాంప్రదాయానికి సంబంధించిందని అనుకున్నప్పటికీ కూడా, ఈరోజు ధ్యానం అనేది ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, జాతికి సంబంధించింది కాదు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కడు కూడా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆరోగ్యం కోసం దీన్ని ప్రతిరోజు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నువ్వు ఏ మత సాంప్రదాయంలో ఉన్నా, ఏ జాతితో ఉన్నా, ఏ కులంతో ఉన్నా ధ్యానం వీటన్నిటికి అతీతమైంది. వ్యక్తి యొక్క మూడో నేత్రం వికసింపచేయడానికి, జ్ఞానాన్ని పొందడానికి, శక్తిని తీసుకోవడానికి ఈ ధ్యానం గొప్పది అని అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు దీన్ని ఈరోజు అద్భుతంగా ఆచరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని పూర్తిగా ఈరోజు తెలుసుకోగలుగుతున్నారు. రైట్ సార్. ముఖ్యంగా మీరు టీవీ చూస్తున్నారో లేదో, ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే మార్కెట్‌లో లాక్‌డౌన్ 30 రోజుల నుంచి ఇండియాలో జరుగుతాంది. చాలా వరకు నర్సింగ్ హోమ్‌లన్నీ తాళాలేసినారు. 100 మంది వచ్చి హాస్పిటల్‌కి ఇద్దరు కూడా వస్తలేరు. అందరూ ఇళ్లల్లో హెల్తీగా ఉన్నారు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? డెత్ రేట్ కూడా తగ్గింది అంటున్నారు. మీరేమంటారు సార్ దీనికి? ఏంటి దీనికి కారణం? నిజానికి భూమి మొత్తం తను తాను సంరక్షించుకోవడంలో భాగంగా ఒక పెను మార్పిది. ఎందుకంటే మనం 3 టాబ్లెట్ల అంశంలో చెప్పుకుంటాం. హ్మ్. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. హ్మ్. తాపత్రయం అన్నమాట. ఇది పత్రికల దగ్గర నేను నేర్చుకున్న గొప్ప కాన్సెప్ట్ ఇది. హ్మ్. ఈ తాపత్రయం అంటే తాపం అంటే కష్టము, త్రయం అంటే 3. హ్మ్. 3 రకాల కష్టాలు వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ కష్టం అంటే నిజానికి అది కష్టం కాదు. హ్మ్. నేర్చుకోవడంలో భాగంగా మనకు మనం తెచ్చుకునేవి. హ్మ్. ఈ ఆధ్యాత్మిక తాపాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం అనేది తెలియకపోవడం వల్ల వచ్చే కష్టాలు. ఇవి 90% హ్మ్. రోజువారీ జీవితంలో వచ్చేవి. హ్మ్. సో, ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే పుట్టుక గురించి, చావు గురించి, మూడో నేత్రం గురించి, హ్మ్. జీవిత ధ్యేయం గురించి, గత్యమ సంస్కారం గురించి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా హ్మ్. ఆత్మవిద్య రూపంలో పూర్వకాలంలో గురువు దగ్గర నేర్చుకునేవారు కుల విద్యలతో పాటు. హ్మ్. సో, ఇది లేకపోవడం వల్ల మనకొచ్చే కష్టాలే 90% కష్టాలు. అంటే మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కానివ్వండి, డెత్‌లు కానివ్వండి, రిలేషన్‌షిప్ బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జీవితాంతం ఉండే దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ ఈ కోవలోకొస్తాయి. హ్మ్. ఒకసారి జ్ఞాని అయిన తర్వాత ఈ 90% కష్టాల నుంచి మనం చాలా అవలీలగా బయటపడి హ్మ్. దుఃఖరహితం పొందుతాం. హ్మ్. తర్వాత వచ్చేవి ఆది భౌతిక తాపాలు. ఇవి 9%. హ్మ్. అంటే ఈ భౌతిక శరీరం అనే ఒక గేమ్ మనం తీసుకోవటం వల్ల, ఈ గేమ్‌లో ఉన్నప్పుడు వచ్చే కష్టాలే మనం ఈ 9% ఆది భౌతిక తాపాలంటాం. హ్మ్. ఈ 90% నుంచి బయటపడిన వాడికి 9% పెద్ద కష్టం కాదు. హ్మ్. మన స్థితప్రజ్ఞతో ఉండడం వల్ల, సాక్షిభూతంగా ఉండడం వల్ల ఈ 9% కష్టాల నుంచి మనం బయటపడతాం. హ్మ్. చివరగా మిగిలింది ఈ 1% ఏంటంటే ఆది దైవిక తాపం. ఇక్కడ ఆది దైవిక తాపం అంటే ఈ హ్మ్. ప్రకృతి వైపరీత్యాలు అనేవి కలగటం వల్ల హ్మ్. అంటే ఒక సునామీ కానీ, భూకంపం కానివ్వండి, ఒక సైక్లోన్ కానివ్వండి, ఇప్పుడు ఈ రోజు వస్తున్నటువంటి ఈ కరోనా. హ్మ్. ఇది ఈ పాండమిక్, గ్లోబల్ పాండమిక్. హ్మ్. సుమారు 190 దేశాల్లో హ్మ్. ఒక ఊపుతూ రోజు రోజు గుట్టలు గుట్టలుగా శవాలు పోస్తున్నటువంటి ఈ కష్టం ఏదైతే ఉందో ఇది ఒక ప్రకృతి నుంచి వచ్చింది. దీన్ని ఆది దైవిక తాపం అంటాం. హ్మ్. నిజంగా ఈ ఆది దైవిక తాపం అనేది ఎప్పుడు కూడా ఎప్పుడైతే ప్రకృతి విరుద్ధంగా మానవుడు వెళ్లి, ఇంకా భూమి యొక్క మనుగడకే ఒక నష్టం వాటిల్లుతుంది అన్న పరిస్థితి ఏర్పడుతుందో, దాన్ని తనకు తాను చక్కదిద్దుకోవడంలో భాగంగా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలనేవి కలగటం సహజం. హ్మ్. సో, ఈ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి తన లోపల తను ఆలోచించుకొని, తన యొక్క స్థానాన్ని తిరిగి మార్చుకునే పరిస్థితి తలెత్తుతుంది. సో, కాబట్టి దాంట్లో భాగంగానే ఈ 1% ఆది దైవిక తాపం కలిగిందని నేను ఖచ్చితంగా భావిస్తాను. ఓకే. ఉన్న సొల్యూషన్ ఏంటంటే, మన పొజిషన్ సెన్స్ మార్చుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఒక భూకంపం వచ్చిందనుకోండి, అక్కడున్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఒక సునామీ వస్తే ఆ సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో, ఒక స్థానాన్ని తిరిగి పరిస్థితి మార్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ఒక వుహాన్‌లో పుడితే అది ప్రపంచ దేశాలన్నిటికి వచ్చింది. ఇప్పుడు ఒక లాక్‌డౌన్ పెట్టి ఎవరిని మనం కదలనివ్వట్లేదు. ఆ స్థానాన్ని మనం ఫిక్స్ చేస్తున్నాం. సో, కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ ఆది దైవిక తాపం అనేది మన పొజిషన్‌ని అంటే వర్టికల్ పొజిషన్ ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితిలోకి ఎంతవరకు వెళ్ళగలం. ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఇంకా ఎంత దూరం వెళ్లి మనం చేయగలం. అది ఇటు సమాంతరంగా గాని, అటు వర్టికల్‌గా గాని వ్యక్తి తన యొక్క స్థానాన్ని తిరిగి నిర్వచించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అని నేను అనుకుంటాను.
కాబట్టి అందరూ కూడా ఈ ఈ సమయంలో ఆ స్థానాన్ని ఎలా మార్పు చేసుకోవాలనే దిశగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఇప్పుడున్న సమస్య నుంచి బయటపడొచ్చు. కానీ ఇప్పుడు చూస్తే ఈ హాస్పిటల్స్ మూతపడడం గాని, ప్రజల్లో ఏదైతే ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయనుకున్నాం మరి ఇప్పుడు అవేమీ లేకుండానే వాళ్ళు ఇంట్లో మరి ఈరోజు మనం ఉండగలుగుతున్నారు. కాబట్టి అసలు మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? ఏం చేస్తున్నాం? నిజంగా అసలు మనం చేయాల్సిందేంటి? అన్నటువంటి ఒక ఆలోచన అనేది దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళలో కలుగుతుంది. అది వాళ్ళ వాళ్ళ స్థాయిలు బట్టి ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ గ్లోబల్ పాండమిక్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. కరోనా అన్నది మనిషికి ఎలాంటి గుణపాఠాలు నేర్పడానికి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్? సో ప్రతి ఒక్క ఈ ఆది దైవిక తాపం ఎప్పుడొచ్చినా కూడా అది ఎవరెవరినైతే ఎఫెక్ట్ చేస్తుందో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దీని ద్వారా చనిపోతే కుటుంబం అంతా దాని నుంచి ఇబ్బంది పడతారు. అలాగే గ్లోబల్ ఎకానమీ దీని ద్వారా ఎంతో దెబ్బతి ఒక నేషనల్ ఎకానమీ పూర్తిగా కోల్పోయే పరిస్థితి. సో విపరీతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా అది చాలా పెద్ద ఇబ్బందే అందరికీ కూడా. కానీ ఆ జరిగే తప్పిదం వెనకాతల మన మానవ మనుగడ ఏ రకంగా ఉంది ఈరోజు? అసలు మనం ఎలా ఉండడానికి ఈ భూమి మీదకొచ్చాం? ఈ భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల. దీంట్లో మనం అద్భుత విద్యార్థులుగా ఉండి, నిరంతరం నేర్చుకుంటూ, ఇటు ఆత్మ విద్యని, కుల విద్యని అంటే మెటీరియల్ సైన్సెస్, స్పిరిచ్యువల్ సైన్స్ రెండిటిని హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకొని వెళ్లి ఒక మధ్య మార్గంలో పెడితే ఖచ్చితంగా ఆనందంగా ఉండగలం. ఎప్పుడైతే మనం ఆత్మ విద్యని, ఈ ధ్యానాన్ని, నిజమైన జీవిత విధానాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం ప్రాపంచిక వరవడిలో వెళ్ళిపోతే అది ఇటువంటి విపత్కరాలకు దారితీస్తుందని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు నేర్చుకునే సమయం ఆసన్నమైంది. దాన్ని నేర్పడానికే ఇంత పెద్ద ఉపద్రవాన్ని ఈరోజు మనం ఈ భూమి మీదకొచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు ఇది. ఎవరు చిన్న పిల్లలకి కూడా ఈ విషయాన్ని చెప్తారు. సో, అది నేర్పడానికి ఈ భూమి మీద ఇది ఉద్భవించిందని అనుకుంటున్నాను. అంటే నేర్చుకుంటారంటారా ప్రజలు? ఖచ్చితంగా ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ఎంతో మంది జంతువుని మనం చంపకూడదు. జీవహింస వల్లే ఇవన్నీ కూడా వస్తున్నాయనే దాన్ని ప్రతి ఒక్కడు కూడా ఈరోజు చాలా మంది ఖచ్చితంగా రియలైజ్ అయ్యారు. శాకాహారులకు మారుతున్నారు. అదే విధంగా ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్స్, యోగా వీటిల ద్వారా ఖచ్చితంగా ఇటువంటి వాటిని అధిగమించవచ్చు అనే విషయంలోకి చాలా మందొచ్చి ఈరోజు లాక్‌డౌన్ సమయంలో మామూలుగా అయితే ఇదే ఇంగ్లాండ్‌లో నేనున్నప్పుడు రోజుకి 1, 2 క్లాసెస్ చూస్తే రోజు తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జూమ్ లింక్స్ కనీసం ఒక 10 లింక్స్ నాకు ప్రతిరోజు ధ్యానానికి సంబంధించి వస్తూ ఉంటాయి. ముమ్మరంగా ఈ జ్ఞాన ప్రచారం అనేది జరుగుతూ ఉంది. ప్రజలు కూడా వాటి వైపు ఖచ్చితంగా ఆకర్షితమవుతూ ఉన్నారు. ఓకే. ఆఫ్టర్ కరోనా స్పిరిచువాలిటీ అన్నది బాగా పెరుగుతదంటారా? వేరే మార్గం లేదు. ఎందుకంటే నిజమైన ఆరోగ్య వ్యవస్థ వ్యక్తిని నిజంగా ఆరోగ్యంగా ఉంచగలిగేది, మనసుని ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంచగలిగేది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే. కాబట్టి ఈ పెను మార్పు నుంచి ఖచ్చితంగా ప్రజలు నిజమైనటువంటి ఆరోగ్యం వైపు, నిజమైన ఆనందం వైపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాగలుగుతారు. రైట్ సార్. ముఖ్యంగా పత్రి గారితో మీరెంతో ట్రావెల్ చేశారు. పత్రి గారు ఎప్పుడొచ్చినా వైజాగ్‌లో మీ ఇంట్లోనే ఉంటుంటారు. తర్వాత ఎప్పుడైనా మీరు బాంబేలో ఉన్నా అక్కడ ఎంతో అంటే చాలా క్వాలిటీ టైమ్‌ని పత్రి గారితో మీరు బాగా స్పెండ్ చేశారు. ఆయనలో మీకు బాగా నచ్చినవి సార్‌ని చూసి మీరు నేర్చుకున్నదేంటి సార్? పత్రి గారి దగ్గర మొట్టమొదట కర్నూలులో ఆయన చూసినప్పుడు 1, 2 సార్లు ఆయన విధానం చూసి భయపడినా, ఒక సింప్లిసిటీ ఎంత నాలెడ్జ్ అంటే ఎన్ని వందల వేల పుస్తకాలు చదివి, అంత సాధన చేసి, అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా చాలా సాదా సీదాగా ఒక బస్సులో ప్రయాణించడం గాని, ఒక బస్ స్టాండ్‌లో గాని, ఈరోజు మనం చూస్తే ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఒక హైరార్కీ ఉంటుంది. వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళు చెప్దాం అనుకున్న స్టైల్ వేరే కావచ్చు. బట్ ఈయన మాత్రం అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, అంత తెలిసినా కూడా చాలా సింపుల్‌గా వ్యక్తులతో కలిసిపోతూ ఉంటారు. అది మొట్టమొదటి నేను చాలా లైక్ చేసిన విషయం. తర్వాత రెండవది ఒకసారి వైజాగ్‌లో నేను, అనంత్, పత్రి గారికి అప్పట్లో ఎవరు ఉండేవారు కాదు. మేమిద్దరం రైల్వే స్టేషన్‌లో ఆయన్ని జస్ట్ ట్రైన్ ఎక్కిస్తున్నప్పుడు ఒక వ్యక్తొచ్చి ముసలాయన టికెట్ ఇచ్చి అనంత్‌ని అడిగాడనమాట. నాకు సీట్ ఎక్కడుందో చూసి పెట్టు బాబు ఈ టికెట్‌లో అని చెప్పి. అనంత్ ఇలా టికెట్ తీసుకోగానే ఇమ్మీడియేట్‌గా పత్రి గారు ఒక్కసారి యూ స్టూపిడ్ ఇదే ప్లాట్‌ఫార్మ్ మీద ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళెవరైనా ఆయనకి చెప్తారు. జ్ఞానం తెలిసిన వాడు నేను ఒక్కడినే ఉన్నాను. నా సమయం చాలా వాల్యుబుల్. ఒక నిమిషం పోతే నేను ట్రైన్ ఎక్కిపోతాను. మళ్ళీ నీకు చెప్పేవారు ఉండరు జ్ఞానం. ముందు నన్ను వింటావా? ఆయనకి నువ్వు చెప్తావా? అని చెప్పి ఒక్కసారి చాలా కోపంగా అరిచి చెప్పి మళ్ళా ఇంకా ఆయన చెప్పాలనుకున్న విషయాలు చెప్పి ఆయన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారన్నమాట. సో, అనంత్‌కి ఒకసారి మతి భ్రమించింది. ఒక ముసలివాడు అడిగితే చెప్పడానికి ఎంత కోపమైపోతారో విషయం అని చెప్తే, అప్పుడు నేను అనంత్‌కి ఒకటే చెప్పాను. ఆయనకున్న సమయం చాలా తక్కువ.
ఈ భూమంతా కూడా కాలిపోతూ ఉంది. మంటల్లో కాలిపోతున్న ఇల్లు దగ్గర ముందు ఆ ఇల్లుని ఆర్పడం అనేది చాలా ప్రధానమైంది. సో, జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని మొత్తం తీర్చిదిద్దాలి. ఆయనకొక్క క్షణం కూడా ఇంపార్టెంటే. అందుకని ఈ కర్మయోగంలో కాకుండా జ్ఞానయోగంలో ఉండమని చెప్పి ఆయన తాలూకా మెసేజ్ అని చెప్పి నేనప్పుడు అనంత్‌కి చెప్పడం. హ్మ్. అంత సీరియస్‌నెస్‌ని నేను కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. అలా ఎన్నో సంఘటనలు ఆయనతో పాటు ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్షణాన్ని చూసే చూపులో గాని, ఉండే విధానంలో గాని, వంటలో గాని అన్నింటిలో కూడా ఆయన మార్పుని ఒక డైనమిక్‌గా ఆన్ ద స్పాట్ ఆయన నాలెడ్జ్‌తో తీసుకుంటూ వస్తారు. అది నిజంగా నాకు చాలా అడ్మైరింగ్‌గా ఉంటది ఆయనతో పాటు ఉన్నప్పుడు. పాల్ విజయ్ కుమార్ గారు ఫస్ట్ మీకు మెడిటేషన్ నేర్పించి ఎంతో టైమ్ స్పెండ్ చేశారు. ఆయన గురించి చెప్పండి సార్. ఆయన లోపల మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి పాల్ విజయ్ కుమార్ గారు? ఎందుకంటే ఆయన ఈస్ ద ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ. చెప్పండి సార్. యాహ్! సో, పాల్ విజయ్ కుమార్ గారు మొదట్లో ఆల్ ద వే మేమిక్కడి నుంచి కర్నూలు వెళ్ళడం ఎంత ఇబ్బందో, కర్నూలులో ఆయన చాలా బిజీ బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ పిఎస్ఎంకి ఒక మేజర్ సపోర్ట్ అప్పట్లో ఆయన ఇచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. హ్మ్. ఆయన అక్కడి నుంచి అదే పనిగా విజయవాడ మా దగ్గరికొచ్చి మమ్మల్ని అందరిని కూడా కార్‌లో తీసుకొని వెళ్లి హ్మ్. ఈ వేలాంకిని తర్వాత చన్నపట్నం అట్లా షిరిడి ఈ ట్రిప్స్ అన్నిటికి తీసుకువెళ్తూ ఆ ట్రిప్పుల్లో పాలు కొట్టుండి ఫుల్‌గా మందు కొట్టేవాళ్ళం. హ్మ్. సిగరెట్లు తాగుకునేవాళ్ళం. హ్మ్. అప్పట్లో మందు కొట్టడం, సిగరెట్ అసలు మా ఫ్యామిలీకి నాకు చాలా విరుద్ధం. హ్మ్. కానీ ధ్యానంలో ఉన్న తర్వాత ఒక మైండ్ కంట్రోల్ అనేది పూర్తిగా పొందిన తర్వాత హ్మ్. ఏది వ్యసనం కాదు. నిజంగా వ్యసన పరులు అయిపోతే ఇంతకుముందు జన్మలోనే వ్యసన పరులు అయిపోయి ఉంటాము అన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప అవగాహన పొందిన తర్వాత హ్మ్. అది చాలా చిన్న విషయం హ్మ్. అన్న విషయాన్ని తెలుసుకొని ఆహ్, ఆహ్, ఆ సమయంలోనే ఒక ఎన్నో నాలెడ్జ్‌ని అంటే ఒక స్థాయికి మించినటువంటి అవగాహనలన్నీ కూడా ఆయన హ్మ్. దగ్గర కలిగింది. ఆయనతో చేసినటువంటి జర్నీస్ కానీ, అలాగే డాక్టర్ యుగంధర్ కూడా మాతో పాటు వస్తూ ఉండేవారు. అద్భుతంగా అప్పుడు నాలెడ్జ్‌ని ఆయనతో పాటు మేము ట్రావెల్ చేస్తూ నేర్చుకున్నాం. హ్మ్. అప్పుడు నేను గమనించిన విషయం అన్‌కండిషనల్ లవ్. అంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా, ఎవరిని కూడా జడ్జ్‌మెంట్ చేయకుండా, చాలా ప్యూర్‌గా లవ్ చేయడం అనేది ఆయన దగ్గరే నేను గమనిస్తాను. హ్మ్. అండ్ అప్పటి గారి వెనక పూర్తిగా ఒక దన్నులా ఉండి సుమారు ఒక 5 సంవత్సరాల కాలం పాటు ఆయన సంపాదించింది మొత్తం పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్‌కి హ్మ్. పెట్టడం అనేది అన్‌కండిషనల్‌గా పెట్టడం అనేది నేను ఎవరి దగ్గర కూడా చూడలేదు. హ్మ్. అండ్ సో, ఏమీ లేని సమయంలో పిరమిడ్ వ్యాలీలో ఒక 40 రోజుల పాటు ఆ అడవుల్లో ఉండి, పులులు గూడా అక్కడికొస్తున్న సమయంలో ఆయన ధ్యానంలో ఉండి, ఒక హ్మ్. శక్తితో ఏర్పడడానికి ఆయన చేసిన కృషి నిజంగా చాలా గొప్పది. ఓకే. పాల్ సార్‌ని చూసి అన్‌కండిషనల్ లవ్ మీరు నేర్చుకున్నారన్నట్లయితే. అన్‌కండిషనల్ లవ్ అండ్ ఆయన ఎక్కువ చెప్పేవారు కాదు మాకు. ఒక హ్మ్. 2 రోజులు పూర్తిగా ఆయనతో ఉంటే ఊకే తిని, తాగి, తూలి అన్ని జోక్స్ ఏసుకున్న తర్వాత బస్ ఎక్కేటప్పుడు, హ్మ్. చేసేటప్పుడు చెప్పడు పోరా అని ఒక మాట, ఒక సూక్తిలాగా ఇచ్చేవాడు. హ్మ్. సో, ఆ చెప్పేవాడు ఎప్పుడు చెప్పడు అంటే అందులో ఎంత మూలం ఉంది. మనం ఊరికే చేస్తున్నాం అని చెప్పి అందరూ పగలబడి చెప్తారు. కానీ నిజంగా చేసేవాడు అసలు ఏమి చెప్పడు. సైలెంట్‌గా చేసుకొని వెళ్ళిపోతాడు అన్నటువంటి ఒక సూత్రం ఆ ఒక్కసారి నేర్చుకొని వెళ్లి, దాన్ని ఆచరించడం మాకు ఒక 2 నెలలు టైం పట్టింది. ఓకే. ఆయన దగ్గర ఒక్కొక్క సూత్రాన్ని తీసుకొని, దాన్ని తూచా తప్పకుండా డైలీ లైఫ్‌లో ఆచరణలో పెట్టడం. అది తయారైన తర్వాత మళ్ళా కొత్త సూత్రానికి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళడం. హ్మ్. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుని, ఆ నేర్చుకుంది మాత్రం ఒక మూలంలోకి పూర్తిగా దిగిపోయే సూటిగా ఆయన దగ్గర తెలుసుకోవడం జరిగింది. ఆయన చెప్పేది చాలా తక్కువ ఉంటుంది. హ్మ్. ఆచరించేది చాలా ఎక్కువ. అందుకని ఆయన ఎప్పుడు కూడా బయట క్లాసులవి తీసుకున్నట్టు మనం ఎక్కువగా ఓకే. చూడటం జరిగింది. జెన్ మాస్టర్ ఒకరోజు అనుకోవచ్చా ఆయన్ని? ఒక జెన్ మాస్టర్. తప్పకుండా ఒక జెన్ మాస్టర్. ఈరోజు పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ ఈ స్థాయిలో ఉంది అంటే బ్రహ్మర్షి పత్రి గారి తర్వాత నేను హ్మ్. చెప్పే ఒక్క వ్యక్తి పాల్ విజయ్ కుమార్. గ్రేట్ సార్. గ్రేట్. మొత్తానికి అయితే కనపడరు ఆయన. బయట ఎక్కువ కనపడరు. స్పీచ్‌లు గాని, ప్రవచనాలు గాని ఇయ్యరు గాని, ఆయన ఏ చేయాల్సింది రకంగా ఇవ్వరు. బట్ ఈ ఈ ఈ రోజు కూడా ఆయన తాలూకా నీడ పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌ని ఖచ్చితంగా కాపాడుతుందని నేను మీరు రెగ్యులర్ టచ్‌లో ఉంటారా సార్? ఇప్పుడు ఒక రకంగా చాలా తగ్గినట్టే చెప్పాలి. ఓకే. ఆహ్, సంవత్సరానికి ఒక 2 సార్లు, 3 సార్లు బర్త్‌డేకి గాని అట్లా హ్మ్. విషెస్ చెప్పడమే. కానీ అనుకోకుండా ఫంక్షన్స్‌లో కలిసినప్పుడు తిరిగి ఖచ్చితంగా మాట్లాడేందుకు నన్ను ఎంత తీర్చిదిద్దాలో అంత తీర్చిదిద్దారు. ఆయన తాలూకా పాత్ర పూర్తయిందని అనుకుంటాను నా జీవితంలో. సో, ఓకే. నా ప్రయాణంలో నేను రైట్ సార్. మొత్తానికి పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో మీరు కొన్ని వేల గ్రామాలు తిరిగి ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆన్ పిఎస్ఎస్ మూవ్‌మెంట్? సో, పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ ఈరోజు ఎంతో అద్భుతంగా విస్తరించిన తర్వాత ప్రధానంగా దాని తాలూకా సర్వీసెస్ గ్రామాల్లోనే చాలా బాగా అవసరం. అండ్ అక్కడే ఎక్కువగా జరిగిందనుకుంటాను. ఎందుకంటే ఈరోజు చూస్తే ఒక ఆధ్యాత్మిక సంస్థగా గనుక చూస్తే పత్రి గారి యొక్క పరిస్థితికి ఆయన
ఒక పెద్ద స్వామీజీలాగా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఒక హైరార్కీలో ఉండుండొచ్చు. అటువంటి పరిస్థితి ఆయనకుంది. కానీ ఈ రోజుకి కూడా ఆయన ఎండనక, వాననక ఆ వెహికల్స్‌లో కుగ్రామాలు అంటే పాడేరు లాంటి ఒక గిరిజన గ్రామాలు కూడా ఆయన కష్టపడి ఆ వయసులో ఆయన ఈ రోజుకి కూడా తిరుగుతూ ఉంటారు. సో, ఆయనే ఒక మూల కేంద్రంగా అంత పెద్ద గురువే అన్ని గ్రామాలు వెళ్తున్నప్పుడు ఆయన ద్వారా తయారైన మిగతా మాస్టర్‌లకి ఇంకేం కష్టం. సో, వాళ్ళు కూడా అదే బాటలో కొన్ని వేల గ్రామాల్ని మనం ఈరోజు తిరిగి నిజంగా ఒక ఆరోగ్యం గాని, ఆనందం గాని గ్రామాల్లో ఉన్న ప్రజలకే అవసరం. వాళ్ళకి ఈరోజు మనం ఆరోగ్యాన్ని ఈ ధ్యానం ద్వారా అందించడంలో పూర్తిగా సఫలీకృతమయ్యాం. కాబట్టి పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ క్షేత్రస్థాయి నుంచి, గ్రామాల నుంచి పూర్తిగా పైకి వచ్చింది. కరెక్ట్. కార్పొరేట్‌లో కన్నా గ్రామాల్లోనే చాలా బాగా మనం దాన్ని అందించగలిగాం. కరెక్ట్. నిన్నగాక మొన్ననే పత్రిజీ మార్నింగ్ స్పీచ్‌లో చెప్పారు. పిఎస్ఎస్ఎం పెట్టింది పండితుల కోసం గాదు, పామరుల కోసం. పామరుల కోసమే స్టార్ట్ చేశానని మీరిప్పుడు చెప్పిన దానికి 2 డేస్ బ్యాకే సార్ మీటింగ్‌లో ప్రవచనాలు గూడా అద్భుతంగా అవును. చెప్పారు. అవును. ఆహ్, అవును. అంటే ఎట్లా అనిపిస్తది? అన్‌కండిషనల్‌గా ఉంటారు. పిరమిడ్ సొసైటీ మాస్టర్ ఏ ఊరికి పోయినా వాళ్ళ బెడ్‌రూమ్ ఇస్తారు. వాళ్ళ ఏసీ లేకుండా వాళ్ళు హాల్‌లో పడుకుంటుంటారు. మనకిచ్చే గౌరవం గాని, అదంతా చూస్తే మీకెలా అనిపిస్తుంది సార్? ఈ మూవ్‌మెంట్, ఈ రిలేషన్‌షిప్స్ మూవ్‌మెంట్‌లో? దానికి మూల కారణం మన మధ్య మార్గం. అంటే హ్మ్. ఇటు ప్రాపంచికంగా ఉండాల్సిన జ్ఞానాన్ని, అటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రెండిటిని సరిసమానంగా మనం తీసుకోవటం వల్ల హ్మ్. ఒక మధ్య మార్గంలో ఉన్న వ్యక్తికి ఏం కావాలి? రోజుకి తినడానికి తిండి కావాలి. ఎక్కడో దగ్గర పడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. అంతకుమించి ఎవరు కూడా కోరుకోరు. అది తూచా తప్పకుండా వాళ్ళు ఆచరిస్తారు. హ్మ్. దాంతో పాటు ఈరోజు ప్రభుత్వమే కొన్ని కోట్ల రూపాయలని ఆరోగ్యశ్రీ రూపంలోని రకరకాల పథకాల రూపంలో ఖర్చు పెడుతూ ఉంటే, దాంతో వచ్చే ఫలితానికి ఈరోజు మనం అన్‌కండిషనల్‌గా వెళ్లి ఆ ధ్యానాన్ని ఆ పల్లెటూరులో ప్రచారం చేసినప్పుడు ఓ ఓ ఒక భోజనం గాని లేకపోతే మనకి వాళ్ళు ఇవ్వటం అనే దాంట్లో ఎటువంటి ఆశ్చర్యపోక్కర్లేదు. సో, మనం చేసేది మనం చేస్తే, ప్రజలు చేసేది ప్రజలు చేస్తారు. అలాగే మనకి అవకాశం ఇచ్చే ఆ సేవా దురంధరులు గ్రామాల్లో మనకి సహకారం కలుగజేసి, మరింతగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు తోడ్పడతాం. ఓకే. రైట్ సార్. ముఖ్యంగా ఆహ్, వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే మీరు ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు తెలిసి మీ ఫ్యామిలీ లాగా పెద్దగా అంటే అంత వైడ్‌గా ఎక్కువ మంది ధ్యానం చేసే ఫ్యామిలీస్ నేను చూడలేదు. ఆ! ఫస్ట్ మీరు నుంచి స్టార్ట్ అయింది. వైడ్‌గా ధ్యానం చేయడమే గాదు, మీ ఫ్యామిలీలో ఎక్కువ మంది మెడిటేటర్స్ ఉండడమే గాదు. ఇంకొకటేంటంటే అందరూ ఆర్గనైజర్‌లా తయారయ్యి ఒకరు ఏమో బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి మేనేజింగ్ ట్రస్టీగా చేశారు పీసీఎస్ గారు. సోల్ ట్రెండ్స్ అని పెట్టారు మీ అన్నయ్య గారు. సతీష్ గారేమో ప్రకృతి వ్యాలీలో గాని, వైజాగ్‌లో గాని అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాణి గారు అద్భుతంగా శాకాహార ర్యాలీలని ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పాజీ గారు ధ్యాన గ్రామీణం స్కూల్స్ అనే ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. మీ ఫ్యామిలీలందరిని ఏం మాయ చేశారు మీరు? సో, ఎప్పుడు కూడా జన్మతః మనం ఒక ప్రణాళికను తీసుకొని వస్తాము. తల్లిదండ్రులు ఎవరుండాలి? తోడబుట్టిన వాళ్ళు ఎలా ఉండాలి? అదేవిధంగా బంధువులు ఎలా ఉండాలి? అనే దాన్ని మనం ఏం చేద్దాం అనుకున్నామో దాంట్లో భాగంగానే జన్మతః మనం ఒక ప్రణాళికను తీసుకొని వస్తాము. దాంట్లో భాగంగానే మన చుట్టూతా క్యారెక్టర్స్ ఉంటాయి. ముందు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి. అది మొట్టమొదటిది. అంటే మేము సరిగ్గా డిజైన్ చేసుకోలేదంటారు మిగతా వాళ్ళు. అంటే మొత్తం పిరమిడ్ సొసైటీలో మీ ఫ్యామిలీయే అట్లా యూనిక్ ఫ్యామిలీ. అంటే రెండో భాగంలోకొద్దాం. రెండో భాగం. అది మొదటి భాగం. అది మూలం. దాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా. రెండో భాగంలో ఏంటంటే మనం జన్మ ప్రణాళిక తీసుకొనొచ్చిన తర్వాత మొట్టమొదట్లో నేను శాకాహారిగా మారి ధ్యానిగా తయారయ్యి వైజాగ్ వచ్చేటప్పటికి ఒక సతీష్ ఒక్కరే రెండో అన్నయ్య కొద్దిగా అమ్మ, నాన్న ధ్యానం మొదలుపెట్టి పత్రిగారి దగ్గర తెనాలిలో శాకాహారిగా మారారు. హ్మ్. బట్ వైజాగ్ వచ్చిన తర్వాత నేను చేసే ఒక్కొక్క ప్రయోగాలు, ఈ ట్రెక్కింగ్‌లకి వెళ్ళడం, ధ్యానం చేయటం ఇదంతా ఇంట్లో వాళ్ళు చాలా వ్యతిరేకించేవారు మొదట్లో. హ్మ్. ప్రతిసారి ఇంట్లో వాళ్ళతో నాకు గొడవ అవుతూనే ఉండేది. హ్మ్. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక సంఘటన నేను చెప్పులేసుకొని ఇంటి బయట వాళ్ళతో ఇంకా ఆర్గ్యుమెంట్‌కి కూర్చున్నాను అంటే తల్లిదండ్రులతో, హ్మ్. ఈడు ఏ క్షణాన చెప్పులేసుకొని ఇంక లేసెళ్ళిపోతాడు అన్న స్థితికి వాళ్ళని నేను తీసుకొచ్చి ఎన్నో యుద్ధాలు వాళ్ళకి నాకు జరుగుతూ ఉండేవి. అంత ఈజీగా వాళ్ళేం మారిపోలేదు. ప్రతిసారి నేను ఇంట్లో నుంచి ఇంక వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడల్లా, కుటుంబాన్ని నేను మార్చుకోకపోతే నేను ఇంకెవరిని మారుస్తాను? వీళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకొని మారేవాళ్ళే అని నా ధ్యానంలో వచ్చే సందేశాలు బట్టి, హ్మ్. తిరిగి వాళ్ళతో నన్ను నేను మళ్ళా ఉంచుకుంటూ ఉండేవాడిని. అలా హ్మ్. ఎప్పటికప్పుడు నేను సహనంతో, ఓపికతో వాళ్ళతో ఉంటూ, వాళ్ళు నాన్ వెజ్ తింటే వాళ్ళకి తెలియకుండా ఆ మాంసంలో ఇసుకేసేసేవాడిని. ఆ! ఎక్స్‌ట్రా ఉప్పేసేసేవాడిని. అచ్చా! అలా ఎందుకో తెలియకుండా వెనకాతల చేసేవాడిని. ఓకే. అలా చేసి వాళ్ళని శాకాహారులుగా, అలాగే పత్రికారికి ముందు తీసుకొచ్చి వాళ్ళని వేయటం. ఆ! బెంగుళూరులో అయితే మొట్టమొదటి పత్రికారికి మా వదిన పరిచయం చేసినప్పుడు 2 గంటలు నాన్ స్టాప్‌గా మా వదిన ఏడ్చిన సందర్భాలున్నాయి. ఆ! బట్ అలా వాళ్ళు ఎంతో హ్యూమిలియేట్ అయ్యి కొంత
నా నుంచి కొంత మొత్తానికి రోజు రోజుకి వాళ్ళు ఎలా అయితే నన్ను పాల్ గారు, అదేవిధంగా పత్రిజీ నన్ను తయారు చేశారో, అదే విధంగా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తయారు చేయడంలో ఎంతో ఓపికతో, సహనంతో నేను వాళ్ళని తయారు చేసుకోగలిగాను. అది నిజంగా ఈరోజు నాకు ఒక గొప్ప వరమని నేను చెప్పుకుంటాను. ఒక ధ్యాన కుటుంబంగా, అప్పాది ధ్యాన కుటుంబంగా ప్రతి ఒక్కరు కూడా నాకెంతో ఒక గురువుగానే పత్రికల తర్వాత నాకు ఒక గురువుగా ఒక స్థానాన్ని ఇంట్లో వాళ్ళు కూడా అంత గౌరవంగా కల్పిస్తారు. మీ బ్రదర్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీ గురువు ఎవరంటే నా గురువు జీకేనే. నేను జీకేని చూసే ఇన్‌స్పైర్ అయ్యా. జీకేని చూసే నేర్చుకున్నా అని చెప్పారు. లాస్ట్ ఇంటర్వ్యూలో. మీకన్నా పెద్దాయన గదా! ఆయన. పెద్దతనే అవును. కదా చంద్రశేఖర్ సార్? అవును. ఆ! చంద్రశేఖర్ నాకన్నా పెద్ద. సో, ఆ! నేనిప్పుడు లాస్ట్ ఎందుకంటే నా తర్వాత ఉన్న తమ్ముడు కార్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అదే. అందువల్ల మా తమ్ముడే నా గురువని గర్వంగా చెప్పుకున్నారు ఇంటర్వ్యూలో. సోల్ టాక్ షోలో. సేమ్ ఇదే సోల్ టాక్ షోలో చెప్పడం జరిగింది. చాలా ప్రౌడ్‌గా అనిపించింది. హానెస్ట్‌గా చెప్తున్నారు. ఆయన లేకపోతే జీకే ఫోర్స్‌బుల్‌గా నేర్పించారు. అని మొత్తానికి అంటే ఒకటి మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అర్థమైంది. ఏంటంటే పట్టు వదలకుండా ఫ్యామిలీ మీద ఎనర్జీ టైమ్ స్పెండ్ చేశారు. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సుమారు నాకు 3-8 సంవత్సరాల సమయం పట్టింది. పూర్తిగా వాళ్ళందరినీ కూడా ధ్యాన ప్రచారకులుగా తీర్చిదిద్దలో ముఖ్యంగా అప్పాజీ గారైతే ఈరోజు నాన్నగారికి ఒంటి మీద ఉన్న అనారోగ్యాలకి ఆయన ఎప్పుడో చనిపోయి ఉండాలి. హ్మ్. ఆయన హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. స్టంట్స్ వేయటం జరిగింది. అదే హ్మ్. విధంగా ట్రైజెమినల్ న్యూరాలజీ అని చెప్పి సివియర్ పెయిన్‌తో కూడుకున్న ఒక కంప్లెయింట్ ఉంటుంది. దానికసలు టాబ్లెట్లు వాడినా తగ్గదు. అటువంటి కంప్లెయింట్. అండ్ హ్యాండ్ షివరింగ్ వచ్చి పార్కిన్స్ కంప్లెయింట్. డయాబెటిస్ కొద్దిగా ఉంది. మైల్డ్ హైపర్‌టెన్షను. హ్మ్. ఇన్ని సమస్యలున్నా కూడా ఆయన పట్టి పోరాడి ధ్యానం చేసి, హ్మ్. ధ్యానంతోని ఆ పిరమిడ్ శక్తితోని పత్రి గారి యొక్క సాంగత్యంలో అండ్ నాలెడ్జ్‌తో యోగ వేమన పద్యాలు కంఠస్థ పెట్టి అవి వల్లి వేస్తూ 2 రోజుల క్రితం కూడా ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన నాకన్నా వయసులో అంత పెద్దయినా నన్ను ఒక గురువుగారు ఆయన కూడా తీసుకుంటారు. ఆయన చెప్పాను, "మీ గొంతు ఇప్పుడు చాలా బాగా వస్తుంది. మళ్ళా యోగ వేమన పద్యాలు బాగా చదవండి" అని చెప్పి నిన్ననే మార్నింగ్ ఆయనకి చెప్పడం జరిగింది. "నువ్వు చెప్తే నేను ఖచ్చితంగా ఇచ్చారా? చెప్తానని" ప్రిస్క్రిప్షన్ చెప్పి ఇచ్చారా? ఆయనకి టిఫిన్ ఇచ్చాను. సో, "నువ్వు చెప్తే ఖచ్చితంగా చేస్తాను" అని చెప్పారు. ఎందుకంటే ఒకసారి ఆయనకి 8 నెలల పాటు నోటిపోత ఉండింది. ఆ నోటిపోత తగ్గడానికి యోగ వేమన పద్యాలు కంఠస్థ పెట్టమంటే పట్టుబట్టి 40 పద్యాలు ఆయన కంఠస్థ పెట్టారు. అప్పుడు ఆయన నోటిపోతను ఆయన పూర్తిగా తగ్గించుకున్నారు. ఆ పద్యాలు కంఠస్థ పెట్టి అవి అందరికీ చెప్పడం ద్వారా. ఓకే. కాబట్టి ఇంట్లో అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా నన్ను ఒక గురువుగానే వాళ్ళు సరే మీరు మొత్తానికి దేశంలో మూల మూలలకెళ్ళి ధ్యానం జెప్పుకుంటూ సంవత్సరాలు గడుపుతూ మీ జీవితం ధ్యాన ప్రచారానికి అంకితం చేస్తూ వచ్చారు. ఇప్పుడు యూకే ఎళ్లారు. యూకే ఎళ్ళడానికి గల కారణాలేంటి సార్? అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ 3 ఇయర్స్‌లో నేను అంటే మారిషస్ కంట్రీకి వెళ్లి నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళొచ్చిన తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ సింగపూర్, మలేషియా, శ్రీలంక ఇవన్నీ ఎక్కువగా ట్రావెల్ చేసి ధ్యాన ప్రచారం చేసిన తర్వాత అన్ని చోట్ల కూడా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఆ సమయంలో నాకు యూఎస్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సో, యూఎస్ 2 సార్లు వెళ్ళాను. యూఎస్‌లో సుమారు ఒక 32 స్టేట్స్‌లో ఇప్పటికి ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్‌లో ట్రావెల్ చేసి ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత యూకే కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్. హ్మ్. యూకేలో కూడా సుమారు 22 ప్లేసెస్‌లో అంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, బర్మింగ్హామ్, నాటింగ్హామ్ హ్మ్. అండ్ లండన్, మాంచెస్టర్ అన్ని ప్లేసుల్లో కూడా సుమారు ఒక 65 దాకా క్లాసెస్ నేను కండక్ట్ చేయడం జరిగింది. సో, అది చేసిన తర్వాత యూకేలో అవి ట్రావెల్ చేస్తున్నప్పుడే ఒక నెలకు ముందే హ్మ్. ఇంకొక నెల నేను యూకే నుంచి వచ్చేస్తాననగా హ్మ్. ఒక అంతరాత్మ ప్రబోధం నుంచి ఒక మెసేజ్ లాగా వచ్చి, ఆ అంతఃకరణ ప్రేరణతోనే నాకొక మెసేజ్ రావటం జరిగింది. యూకేకి నువ్వు మళ్ళా తిరిగి రావాలి. ఇక్కడ చదువుతూ, ఇక్కడ నువ్వు యూరోపియన్ కంట్రీస్‌లో చేయాల్సిన ప్రచారం ఉంది అని చెప్పి నేను నాదైన శైలిలో ఒక ఇంట్యూటివ్ మెసేజ్ తీసుకోవడం జరిగింది. హ్మ్. బట్ అది నేను చాలా కష్టంగానే తీసుకున్నాను. వచ్చిన తర్వాత వెంటనే ఇప్పట్లో ఇదంతా బ్రేక్ చేసి మళ్ళా తిరిగి యూకే వెళ్ళడం హ్మ్. అంత సులువా? ఇప్పుడు మళ్ళా ఒక స్టూడెంట్‌గా అంటే నా వయసు ఇప్పటికి 50 సంవత్సరాలు. అవును. సో మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో గూడా ఏదో చదువుతూ కనిపించారు. కుర్చీ యేసుకొని చెట్టు కింద. సో, ఇప్పుడు అంత సులువా అని చెప్పి నేను మొదట వచ్చిన వెంటనే ఆ మెసేజ్ ఏదో వచ్చి ఉంటదిలే అని చెప్పి పక్కన పెట్టాను ముందు. ఆ! వెంటనే ఒక సీరియస్‌గా ఒక 3 వారాల్లోనే ఒక పెద్ద అనారోగ్యం, సివియర్ ఫీవర్ అది వచ్చి చాలా ఆల్‌మోస్ట్ పడిపోయాను. ఆ! ఒక వారం రోజులు మళ్ళా నా పద్ధతిలో నేను తగ్గించుకున్నప్పుడే ఇంక ఇది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి మళ్ళా నేను రియలైజ్ అయ్యి, హ్మ్. వెంటనే మొత్తం ఈ ధ్యాన ప్రచార బాధ్యతలు అన్నీ వైజాగ్‌లో ఉన్న కోర్ మాస్టర్స్‌కి అందరికి అప్పజెప్పి, హ్మ్. తిరిగి మళ్ళా ఒక స్టూడెంట్ అవతారం. అప్పుడే మీరొచ్చి నన్ను ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర మీరు కలిసారు. హ్మ్. ఇంగ్లీష్ ఐఎల్టీఎస్ ఎగ్జామ్ తీసుకోవడం, హ్మ్. ఐఎల్టీఎస్ కంప్లీట్ చేయడం. అండ్ చంద్రశేఖర్ అద్భుతంగా నాకు సపోర్ట్ చేశారు. "మీ కోర్స్ ఫీజ్‌కి ఎంత కావాలో ఆ డబ్బులన్నీ నేను కడతా" అని చెప్పారు. సెకండ్ బ్రదర్ నాకు ఫుల్ సపోర్ట్ ఎప్పుడు గూడా.
అండ్ ఇంట్లో కూడా నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడంతో దాంట్లో నేను ఇక్కడికి యూకేకి రావడం, షెఫీల్డ్ లో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ లో ముఖ్యంగా రీసెర్చ్ అనేది, అంటే ఏదైతే ఇప్పుడు ఈ జ్ఞానంతో మనం తగ్గించామో, ఈ మోడర్న్ వరల్డ్ అంటే ముఖ్యంగా డాక్టర్స్ అర్థం చేసుకోవాలంటే ర్యాండమ్ కంట్రోల్ RCM స్టడీస్ అంటారు. సో కేస్ స్టడీస్ కానీ ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీస్ చేసి దాని ద్వారా ఒక రీసెర్చ్ పేపర్ ని తీసుకొని రావాలనేది ఒక ప్రధాన ఆశయం. ఒక గొప్ప విషయం మీరు అడిగారు ఇందాక పత్రి గారి గురించి. ఒక సంవత్సరం క్రితం పత్రి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను సార్ నేను పూర్తిగా ఖాళీ అయిపోయాను, నాకు ఏదైనా చెప్పండి అని చెప్పి నేనే సార్ని అడిగాను. ఎందుకంటే నాకు అలా అనిపించేది, నేను చాలా ఖాళీ అయిపోయినట్టు అనిపించేది అనమాట. ఇన్ని ప్రాజెక్ట్స్ నేను లీడ్ చేస్తున్నా అవేదో యథాలాపంగా జరిగిపోతున్నాయి, నేను రియల్ గా చేయాల్సింది నేను చేయట్లేదు అన్నటువంటి ఒక ఖాళీని నేను చాలా క్లియర్ గా గమనించాను. అప్పుడు సార్ని అడిగినప్పుడు సార్ ఒక క్షణం చూసి, పిరమిడ్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెరి అనేది నువ్వు స్టార్ట్ చేయవా, స్టార్ట్ చేసి పిరమిడ్ ద్వారా ఎన్ని రకాలుగా ఫలితాలు మనం తీసుకురావచ్చు అనే దాన్ని ఒక డాక్టర్ గా నువ్వు రీసెర్చ్ చేసి దాని ఫలితాన్ని తీసుకొని రా అని పత్రి గారు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు సంవత్సరం క్రితం మాట. అప్పుడు వెంటనే నేను వైజాగ్ లో దీనికి ఒక రూమ్ తీసుకొని పిరమిడ్ పెట్టి ప్రయోగం చేద్దాం అని చెప్పి సీనియర్ మాస్టర్ గాంధీతోని, మహేశ్వరి మేడం వీళ్ళతో మాట్లాడాను. కానీ బట్ ఎందుకో అది ముందుకైతే వెళ్ళలేదు. చాలా సార్లు అనిపించేది సార్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు కానీ దీన్ని నేను చేయలేకపోయానని. బట్ ఏదో పెద్ద కారణమే ఉంటుంది అని అప్పట్లో అది అలా వెనక్కి వెళ్ళిపోయింది. తిరిగి ఈ రోజు ఇక్కడ నేను యూనివర్సిటీకి రెగ్యులర్ గా వెళ్ళి చదవడం, రీసెర్చ్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు నాకు పత్రిక తాలూకా మాట తిరిగి సో ఏదైతే గడిచిన 15 సంవత్సరాల్లో ఒక ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అనే దాన్ని కనిపెట్టి దాని ద్వారా ఆరోగ్యాలు ఇవ్వగలిగామో, దాన్ని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా పిరమిడ్ తాలూకా ఫలితాలతో అయితేనేమి, ఈ ధ్యాన ఆరోగ్యాలతో అయితేనేమి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ గా దీన్ని తీసుకురావాల్సిన టెక్నాలజీని ఈ రోజు నేను వైద్యం ద్వారా ఆ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ పబ్లిక్ హెల్త్ ఒక కమ్యూనిటీ ఆరోగ్యం అంటే సంఘపరంగా ఆరోగ్యాన్ని ఒక గ్రూప్స్ కి ఇవ్వాలి అంటే పబ్లిక్ హెల్త్ పరంగా చాలా అవసరం. దాన్ని జ్ఞానారోగ్య సూత్రాలతో మెళివించి భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేయడానికి ఈ రోజు నేను నేర్చుకోవడం జరుగుతుంది. అది ఒక స్టూడెంట్ గా. అట్ ద సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్ లో ధ్యాన ప్రచారం కూడా ఒక 3 వారాల క్రితమే స్టార్ట్ చేశాము. దాన్ని మిగతా యూరోప్ మాస్టర్స్ రవికిరణ్, రాజు వాళ్ళందరితో ఇంకొకసారి నేను పాల్పంచుకుంటాను. చివరిగా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? సో ఒక స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ గా మరియు ఆనంద బ్రహ్మ అన్నటువంటి 2 అంశాల నుంచి నేను ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేస్తే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఇటు ఆనంద బ్రహ్మ కార్యక్రమాల ద్వారానైతేనేమి, అదేవిధంగా స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ నుంచి స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్ షాప్స్ ద్వారా అయితేనేమి, అండ్ ఇందా చెప్పినటువంటి ఆ 1000 పడకల ధ్యానారోగ్యం యొక్క హాస్పిటల్స్ ని ప్రపంచం అంతటా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కాలేజెస్ ని తీసుకొని వచ్చి దాని ద్వారా ఈ ధ్యానారోగ్య శాస్త్ర విధానంలో అనేక మందిని ట్రైన్ చేసి ప్రపంచం అంతా కూడా నాలెడ్జ్ ద్వారా, విజ్డమ్ ద్వారా, ధ్యానం ద్వారా ఆరోగ్యం అనేది వ్యక్తి తనకు తానే పైసా ఖర్చు లేకుండా సంపాదించుకునేటువంటి ఆ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక గొప్ప ఆశయం, ఒక మహా ఆశయం. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ రోజు నాకు తెలిసిన వాళ్ళు స్పిరిచువల్ డాక్టర్స్ సుమారు ఒక 150 మంది డాక్టర్స్ నా వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు. వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది శాకాహారాన్ని, కొంతమంది ధ్యానాన్ని. వాళ్ళందరి యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఒక రీసెర్చ్ పేపర్స్ ని దీని ద్వారా తీసుకొని వచ్చి ప్రపంచంలో ఉన్న అందరూ డాక్టర్స్ కూడా దీన్ని ఒప్పుకునే విధంగా ఇటు ప్రయోగాత్మక అయితేనేమి, సిద్ధాంత పరంగా అయితేనేమి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలడం. అంటే పామరుడికి సైతం ఈ ధ్యానము, ఎందుకంటే ఈ రోజు నేను స్టడీ చేస్తే ఎన్నో పేపర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒక హెడేక్ నుంచి క్యాన్సర్ దాకా అన్నిటికీ కూడా ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. వెస్టర్న్ కంట్రీస్ లో ఎన్నో పేపర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ పేపర్స్ అన్ని కూడా ఈ లాస్ట్ 5-6 మంత్స్ లో నేను స్టడీ చేశాను. అయినా కూడా అది పామరుడికి అందటం లేదు ఈ రోజు. ఎందుకంటే పామరుడు అర్థం చేసుకునేది ధ్యానం గురించి వేరు. సో దానికి ఆనంద బ్రహ్మ అన్నటువంటి కార్యక్రమం రీసెంట్ గానే వైజాగ్ లో చాలా గొప్పగా మనం సుమారు ఒక 50 లక్షల రూపాయలతో సినీ సెలబ్రిటీస్ తో మనం చేసుకొని కొన్ని వేల మందికి ఈ ధ్యానం గురించి మనం చాలా అవలీలగా చెప్పడం జరిగింది. కాబట్టి ఉత్తరోత్తర ప్రతి సంవత్సరం కూడా ఆ గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలని గ్రామాల్లో ముఖ్యంగా వాటిని నెలకొల్పి వాటి ద్వారా ప్రజల్లోకి ఈ ధ్యానాన్ని చాలా సులువుగా, అంటే ఒక జబ్బు వచ్చిన తర్వాత వాడు ఆరోగ్యం ధ్యానం కోసం రావటం కాకుండా చక్కగా ఒక సాంస్కృతిక కార్యక్రమాల్లో ధ్యానం కోసం తెలుసుకునే విధంగా
పామరులకు అర్థమయ్యేలాగా ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు, పండితులకు అర్థమయ్యేలాగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క వర్క్ షాప్స్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అండ్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ఒక మహాశయాన్ని తయారు చేసుకొని ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పాటు ఈ యూరోపియన్ కంట్రీస్ లో విశేషంగా ఒక 30 కంట్రీలో ఈ ప్రచారం చేయాలని నేను ఎంచుకోవడం జరిగింది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోల్ టాక్ షోలో ఇప్పటిదాకా మీ అంతరంగాన్ని చాలా అద్భుతంగా పిఎంసి ప్రేక్షకులతో పంచుకున్నారు. మీ గొప్ప ఆశయం హోలిస్టిక్ హెల్త్ అన్నది ఇంపార్టెంట్. మెడిటేషన్ ద్వారా ఎలాంటి అనారోగ్యాలనైనా నయం చేసుకోవచ్చు. అట్లాంటి హాస్పిటల్స్ అంతా రావాలి. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఏకైక మార్గం ఏమైనా ఉందంటే అది ధ్యానమే. ధ్యానమే అన్నింటికి మార్గం. ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక సూత్రాలు పాటించడం ద్వారా హెల్త్ ని నయం చేసుకోవచ్చు. ఎన్నో వేల లక్షల కోట్ల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అని ఒక గొప్ప పాలసీని మీరు తేబోతున్నందుకు పిఎంసి ప్రేక్షకుల తరపున, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త అతిథితో కలుద్దాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ నవకాంత్. సో మరొకసారి ఈ జీవిత కాలంలో నన్ను తీర్చిదిద్దినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండ్ మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడంలో శ్రీదేవి మేడం గానీ, ఆశా మేడం గానీ, కామేశ్వర గారు గానీ, అలా ఎంతో మంది మాస్టర్స్, లక్ష్మి గారు, వీళ్ళందరూ నాకు అద్భుతంగా వాళ్ళు సహకరించడం జరుగుతుంది. వేదవతి గారు హైదరాబాద్ నుంచి. వాళ్ళందరి యొక్క మంచి సపోర్టు అండ్ మరి ముఖ్యంగా ఆత్మ కుటుంబం, నా ధ్యాన కుటుంబం యొక్క సపోర్టు అండ్ పద్మ, వీళ్ళందరినీ ఎంతైనా నేను పాల్ విజయ్ కుమార్ని నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ రోజు నేను ఉన్నాను అంటే వాళ్ళందరి యొక్క సహకారంతోనే ఇన్ని అద్భుత కార్యక్రమాలు చేయగలుగుతాను. అండ్ ముఖ్యంగా ఈ పిఎంసి ఛానల్ సరైన సమయంలో పత్రి గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేసి అండ్ మీ అందరూ టీంతో నందప్రసాద్ గాని, ఆనంద్ గారు అండ్ మీరందరూ అద్భుతమైన సేవ చేస్తున్నారు. పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఒక్క మాస్టర్ ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్న నాతో మొట్టమొదటిసారి ఈ సోల్ టాక్ షోకి ఆన్లైన్ లో వచ్చే అవకాశం నాకు దక్కినందుకు నిజంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఈచ్ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్స్ కి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.